ప్లస్ ఫీజులు ఇంకా ఫ్రీ అనుకుని వాళ్ళు వస్తారు, కన్విన్స్ చేస్తారు. నా అభిప్రాయం సార్. సార్ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు ఆ స్టూడెంట్స్ ఎవరన్నా పెడితే మాత్రం కంపల్సరీ టీసీ అడుగుతున్నాం మా ఏరియాలోని. ఓకే, అది మే ఆగస్ట్ స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత ఇస్తామని చెప్తున్నామండి. అది అది స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత ఇవ్వాలా లేకపోతే ఇప్పుడు ఇచ్చేచ్చా, మీరు కొంచెం క్లారిఫై చేయగలరు? అలాగే సార్. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రుల సానుభూతి ఎంతవరకు మనం పొందగలం అన్నది ప్రశ్నార్థకం సార్. ఇంకేంటంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే సార్, చాలా ఏమంటారు, అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా. మన స్కూల్లో ఎడ్యుకేషన్, మెయిన్ రూరల్ ఏరియాలో ఎడ్యుకేషన్ గురించి వాళ్ళంత కేర్ తీసుకుంటలేదు సార్. మా పిల్లలు చదువు వచ్చినా లేదు, ఫీజులు అడగకుండా ఉంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది పేరెంట్స్ ఉన్నారు సార్. ఇంతవరకు మనం ఇంత ఇబ్బందుల్లో ఉన్నా మరి ఏ కరెస్పాండెంట్ కైనా ఏ పేరెంట్ అయినా ఫోన్ చేశారో లేదో తెలియదు కానీ సార్, ఫీజులు బాకీ ఉంది కూడా కనీసం ఎలా ఉన్నారు సార్, మేము కట్టలేకపోయాము తర్వాత కడతామండి, కొంచెం మేము కూడా ఇబ్బందిలో ఉన్నాము అని చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు సార్. కాబట్టి ఈ విషయాలు నేను ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్. ఏదో నాతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఎవరన్నా దారిలో కనిపించినప్పుడు ఏదో అలా కొంచెం సానుభూతి వ్యక్తం చేసేవారు, కానీ తల్లిదండ్రుల యొక్క సానుభూతిని పొందడం అన్నది చాలా కష్టము అని అనుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క వైపు నుంచి ఆలోచిస్తున్నారు, వాళ్ళ యొక్క బెనిఫిట్ ఆలోచిస్తున్నారు. వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటే ఒకలా ఉంటారు మన తోటి. వాళ్ళకి నా ఫీజు గురించి అడిగినా లేదా ఏదైనా అడిగినా వాళ్ళు వేరే విధంగా ఉంటారు. వాళ్ళ యొక్క సానుభూతిని పొందడం కొంచెం కష్టం అని అనిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మా గారు గణేష్ గారు ఉన్నారండి? గణేష్ గారు ఇంకా ఉన్నాను. ప్రతాప్ గారు ఉన్నాను సార్. మాట్లాడండి సార్. సార్ ఒకసారి మన ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే ఒకసారి మాట్లాడమంటే మీరు వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఒకసారి మనం దాన్ని బట్టి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కదా. ఓకే ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళని 36 మెంబర్స్ వరకు ఉన్నారు. ఒకసారి వాళ్ళ పరిధిలో ఆల్రెడీ ఏమైనా సమస్యలను ఫేస్ చేస్తున్నారని ఒకసారి అడగండి. ఎవరైనా మాట్లాడతారేమో చూసి అప్పుడు మనం మాట్లాడదాం. ఓకే ఓకే, డెఫినెట్ గా సార్. ఓవర్ టు ఎవ్రీవన్ అండి. దయచేసి ఒకరి తర్వాత ఒకరు అన్మ్యూట్ చేసుకొని మీ సమస్యలు లేదా మీరు ఇప్పుడు ఈ ఎజెండా మీరు చూశారు, ఆ ఎజెండా తగినట్టుగా మీకు ఏమన్నా మీ ఏరియాలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మేము ఇంకా ఏమైనా యాడ్ చేయాలా అనేది మీరు ఒకసారి చూడండి, చూసి మాట్లాడొచ్చు దయచేసి. సార్ మాట్లాడండి సార్. కుసరాజ్ సార్ మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ అండి ప్రవీణ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ అదర్ కరెస్పాండెంట్స్ సార్. పేర్లు అందరికీ తెలియదు కానీ సార్ మాది కోటనందూరు మండలము, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. హలో, మాట్లాడండి సార్, వినబడుతుంది. కోటనందూరు మండలం అండి, కోటనందూరు మండలం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. సో ఇక్కడ సమస్య అంటే ఏం కాదండి, మేజర్ ఇష్యూ వచ్చేసి ఈ నాన్ టీసీ జాయినింగ్స్ సార్. ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో లాస్ట్ టైం అయితే మనకి చైల్డ్ ఇన్ఫో యాక్సెస్ కూడా తీసారు కొద్ది రోజుల పాటు, చాలా రోజుల పాటు, ఒక నెల పాటు. మనం సిఎస్సి సైట్ లో మనకి పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకోవడానికి లేదు, రిపోర్ట్ జనరేట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండేది కాదు. కంప్లీట్ గా మన లాగిన్ యాక్సెస్ అన్ని వాళ్ళ ఎంఈఓ లాగిన్ నుంచే రిమూవ్ చేసేసేవారు పిల్లల్ని. ఇష్టం వాళ్ళు ఎక్కడ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకుంటే ఒకటి పోతే ఇంకొక స్టూడెంట్ వస్తాడు, మనకి ప్రాబ్లం కాదు. కానీ ఫీ పెండింగ్ ఎవరైతే ఎక్కువగా ఉంటున్నారో వాళ్ళే ముందుగా మన దగ్గరికి రాకుండా గవర్నమెంట్ స్కూల్ ఆధార్ కార్డు ఇచ్చి వచ్చేస్తే కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఎన్రోల్ చేసేసుకున్నారు వీళ్ళు. దానివల్ల కొంచెం అవుట్ స్టాండింగ్స్ ఏమైనా కలెక్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యాయి. మన దగ్గర పేరు ఉంటే బయటకు వెళ్ళిపోయేటప్పుడు మీరు అది కడతారా, 10,000 కట్టాల్సిన వాడు 2,000 3,000 తగ్గించి ఒక 5,000 కట్టినా మనము పంపించే స్థితిలో ఉన్నాము. కానీ వాళ్ళు అది కూడా కట్టకుండా మన దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోవటానికి వెళ్ళిపోయేవారు. అది ఎవరైతే మన దగ్గర ఫీజు కట్టకుండా ఉంటున్నారో
ఎవరైతే మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోవడానికి చూస్తున్నారో వాళ్ళే ఏదో ఒకటి బయట మాట్లాడి ఏదన్నా చేద్దాము అనే ప్రయత్నం చేస్తారు సార్. మనం సాధ్యమైనంత వరకు ఈ నాన్ టీసీ జాయినింగ్స్ కోసం గవర్నమెంట్ కానీ లేదంటే మేమైతే మా సార్ని అడిగాం, మా మండలంలో ఉన్న ఎంఈఓస్ అని కలిసి అలా అయితే మాకు కష్టమైపోతుందండి, ఫీజులు కూడా కట్టుకుంటా మీరు టీసీ చేసుకుంటా అని నేనే పర్సనల్ గా వెళ్ళి సార్ తోటి కూడా ఒక రిక్వెస్ట్ ఇచ్చాను. ఇస్తే ఫీజులు కట్టించుకోండి, ఫీజులు కట్టించుకొని రికార్డ్ షీట్స్ ఇచ్చేసేయండి మీరు అని చెప్పేసి అన్నారు. మన దగ్గరికి వస్తేనే ఆ పని చేయగలుగుతాం. గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళందరినీ అడిగాము, కొంచెం టీసీలు తీసుకొని జాయినింగ్ చేసుకోండి సార్, మరీ అధ్వానంగానే మీకు మట్టుకు మీరు లాగేసుకుంటుంటే అలాగా అలాగా అని చెప్పేసి. అది కానీ అందరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడలేం కదా సార్, అన్ని స్కూల్స్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడలేము. సో అది ఏదైనా కొంచెం ఒక ఆర్డర్ లాగా ఏదైనా ఉంటే బాగుండనేమో. ఈ సంవత్సరం కూడా అలానే చేస్తే మనకి మరింత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కనీసం స్కూల్స్ ఎన్ని రోజులు రన్ అవుతున్నాయి, అసలు ఏ నామ్స్ ప్రకారం థర్డ్ వేవ్ వస్తుందా రాదా, కొద్ది రోజులు కన్సిస్టెంట్ గా మనం క్లాసెస్ రన్ చేసినట్లయితే వెళ్ళిన పిల్లలు ఎలాగో వెనక్కి వస్తారు సార్. దాంట్లో అయితే నాకు నమ్మకం ఉంది మా ఏరియాలో. పేరెంట్స్ భయం ఏంటంటే మళ్ళా ఫీజులు అడుగుతారు, 2 నెలలు 3 నెలలు ఉంటుంది, ఒక నెల పెట్టేసి 3000 4000 5000 వచ్చి చేస్తారు. అదే ఇక్కడ పంపించేస్తే గొడవ వదిలిపోద్ది, గుడ్లు చిక్కీలు దొరుకుతున్నాయి, ఇంకెలాంటి ఆలోచనలు ఉన్నారనమాట. సో దాని మీద అసలు ఈ నాన్ టీసీ జాయినింగ్స్ ని వాళ్ళు ఎంకరేజ్ చేయకుండా కంపల్సరీగా రికార్డ్ షీట్ తీసుకొని వచ్చి జాయిన్ అయ్యేలాగా మనం ఏదైనా చేయగలిగితే మీరు మనందరం అలా అయితే కొంచెం కనీసం మనకి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు ఎవరు అనేది కొంచెం మనకి ఐడియా ఉంటుంది సార్. అది ఇష్యూ. ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు మా ఏరియాలో. కానీ ఇందాక మీరు మాట్లాడిన దాని గురించి ఒక్క 2 minutes సార్, 1 minute. అదే మీరు ఈ భిక్షాటన దానికోసం మీరు మాట్లాడిన దాంట్లో అయితే నాకు 200% కరెక్ట్ అనిపించింది. అది మనము బయటకు వెళ్ళి భిక్ష ఎత్తుకుంటున్నట్టు కదా, మన స్కూల్కి వచ్చిన పేరెంట్స్ ఫీజు కట్టమని ఎప్పటి నుంచో మనం భిక్ష పెట్టుకున్నట్టే ఉంది, కట్టండి కట్టండి అని చెప్పేసి. టీసీ తీసుకోవడానికి వస్తున్న పేరెంట్ ఉంచండి, వెళ్ళొచ్చేస్తాం ఇచ్చేస్తాం మనం నాలుగు గోడల మధ్యనే చేస్తున్నాము. అది మనకి తెలియట్లేదు, ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాం. ఏదైనా ఒకటే దానికోసం అది భిక్షాటం ఎత్తుకోవడం అనేది ఇంకోటి ఎంతమంది కరెస్పాండెంట్లు ఎందుకు ఇప్పుడు మార్చి మొదలుకొని జూన్ వరకు మనం టీచర్స్ పంపించి క్యాంపెయినింగ్ చేయించుకుంటాం, మా దగ్గర అది ఉంది ఇది ఉంది అది ఉంది ఇది ఉందని. సో మీరు అన్నట్లు ఈ లో బడ్జెట్ స్కూల్ కరెస్పాండెంట్స్ అదంతా ఉండేదే సర్వసాధారణం, దాన్ని నామోషిగా తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. పేరెంట్స్ కన్విన్స్ చేసుకోవటం అనేది మన ప్రైమరీ ఎయిడ్ అండి, తప్పదు. వాళ్ళకి మనం ఏమిస్తున్నామో చెప్పకపోతే మన దగ్గర పరిగెత్తుకుంటా రావడానికి వాళ్ళేమో మనకి ఇది కాదు కదా. కంపల్సరీగా మన సోర్సెస్ ఏమున్నాయి, మనం ఏమి ప్రొవైడ్ చేస్తున్నాము, మనం ఫీజు కడుతున్నారు కాబట్టి ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబిలిటీ కూడా ఉండాలి వాళ్ళకి. సో మనం అలా క్లాసులు ప్రొవైడ్ చేస్తున్నామని ఇచ్చేస్తున్నామని ప్రతిదీ మనం పేరెంట్స్ ని కన్విన్స్ చేసుకోవాలి. మేజర్ మీకు ముందుగా కొంచెం అభినందనలు అండ్ మా తరఫున థ్యాంక్ యూ కూడా. ఒక ఇలా లో బడ్జెట్ స్కూల్స్ కోసం యూపీఎస్ఎఫ్ అనేదాన్ని స్టార్ట్ చేయడం భవిష్యత్తులో అంటే ఇది రావటమే మంచిదైంది అనిపిస్తుంది. లేదంటే ఎవరు మట్టుకు వాళ్ళే మా పక్క స్కూల్ వాళ్ళు మాకే కాంపిటీషన్, వాళ్ళ దగ్గర జరిగిన ఈ రకంగా సరే మన అందరూ దగ్గరికి వచ్చామని సంతోషంగా ఉంది కొంచెం. అవును సార్, థ్యాంక్ యూ సార్. మనలో మనమే చేసుకొని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణరాజు గారు. డెఫినెట్ గా మీ పాయింట్ టీసీఎల్ ఇష్యూ ఒకటి మనం డెఫినెట్ గా ఇప్పుడు డిస్కస్ చేస్తాం. 90% సొల్యూషన్ మనం నేను రెడీ చేసి పెట్టాను సార్. తర్వాత మన మిగిలిన సహోదరులు కూడా ఏ విధమైన సూచనలు ఇస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఇంకా ఎవరన్నా మన కృష్ణరాజు గారి లాగా ప్రతాప్ సార్ లాగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. షార్ట్ గా టు ది పాయింట్ చెప్పేసేయండి, కొద్దిగా మనకి టైం కాన్స్టెంట్ ఉంది కాబట్టి. సార్ మాట్లాడండి సార్. వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు జగన్ అవసరం అండి, ఎస్టుగా కాటన్ కొనండి సార్. సార్ సార్ ఇప్పుడు మనకి ప్రధానమైన సమస్య వచ్చి వితౌట్ టీసీ సంబంధించింది. మనకి
అతి ప్రమాదమైన పరిస్థితి సార్. అవును సార్. అయితే ఇప్పుడు మనం కేవలం ఈ వితౌట్ సీజన్స్ అనేది కూడా సార్ మాట్లాడండి సార్, మ్యూట్ అయినట్టుంది. ఓకే, వచ్చిందండి, వచ్చింది, మీ వాయిస్ వచ్చింది. శ్రీనివాసన్ గారు మధ్యలో చిన్నగా వస్తుంది, మళ్ళీ కట్ అవుతుంది. సార్ జనరల్ గారు మీరు బయటకు రండి సార్. అదే రూమ్ లో ఉంటారేమో. కొంచెం వస్తుంది, కట్ అవుతుంది. నాకు అలా ఉందండి, కట్ అవుతుంది. వీలైతే కొంచెం బయటకు వస్తే మీకు మీ వాయిస్ పూర్తిగా కట్ అవుతుంది సార్. ఓకే అండి, మరొకరు ఎవరైనా ఒకసారి మీరు చెక్ చేసుకొని మళ్ళీ రండి సార్. ఈ లోపు ఇంకెవరితోటన్నా ఎవరు అన్నా విన్నా. ఓకే అండి, మరొకరు ఎవరైనా మాట్లాడాలనుకున్నారు దయచేసి మీ కన్సర్న్స్ ఉంటే తెలియచేయండి. ఓకే అండి, ఇంకా ఎవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా లేదా మన హలో శ్రీనివాసన్ గారు? అయ్యా నమస్తే సార్. వస్తుంది సార్, వచ్చింది, వాయిస్ వచ్చింది, మాట్లాడండి. మాది రవీంద్ర స్కూల్ ముమ్మిడివరం సార్. నా పేరు లక్ష్మీ శ్రీనివాసన్ సార్. సార్ ఇప్పుడు టీసీలు రికార్డ్ షీట్లు ఇవ్వకుండా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యే పిల్లల గురించి అని అడుగుతున్నారు ఒకటి. అవును సార్. దాన్ని మనం ఇప్పుడు ప్రభుత్వం చేతిలో అన్ని ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో మనం ఏం చేయడానికి అవకాశం ఉంది సార్. ఇప్పుడు ప్రభుత్వానికి ఎదురొట్టి వెళ్ళడం అంటే కత్తి మీద స్వామి ఇలాంటి పరిస్థితుల్లో. అవును సార్. మొండివాడు రాజు కంటే బలవంతుడని ఇప్పుడు మనం రికార్డ్ షీట్లు ఇవ్వము అన్నట్లయితే దాన్ని ఏదో రకంగా మనల్ని లోపల పడేయడానికో లేకపోతే ఇంకో రకంగా ప్రయత్నం చేయడానికో చూస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి బలహీనతలకు ఎక్కువగా గురై ఉన్నారు. మన దగ్గర ఫీజు ఎలా ఎగ్గొట్టాలి, దీన్ని ఎలా తప్పించుకోవాలన్న ఆలోచన తప్ప పిల్లల యొక్క భవిష్యత్తుకి మనం వేసిన బాటల గురించి, రాజమార్గం గురించి అన్ని మర్చిపోయారు పేరెంట్స్. అవును సార్, అవును. ఇక ఆన్లైన్ క్లాస్ ఇప్పుడు స్కూల్స్ తెరవకపోతే ఏంటి పరిస్థితి అన్నప్పుడు కొన్ని స్కూల్స్ టైఅప్ అయ్యి వాళ్ళంతా కలిసి ఆన్లైన్ క్లాస్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలండి. ఇప్పుడు కరోనా అన్నది ఈ రోజుతోటే పోయేలాగా ఏం కనపట్లేదు కదా సార్. అవును సార్, అవును. దానికి ఇంకా మనకి 10 సంవత్సరాల పాటు ఇది మనతో సహజీవనం అని చెప్పేసి ఇటీవల రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి మనకి. అవునండి. మేమైతే ఇంకా ఆన్లైన్ క్లాసులకి వెళ్ళామండి. ఆన్లైన్ క్లాసులు ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ వరకు ఆన్లైన్ క్లాసులు పెడుతున్నాం. మరి చిన్న స్కూల్స్ వాళ్ళు ఇండివిజువల్ గా ఆన్లైన్ క్లాసులు చేయించడం అంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి అక్కడ లోకల్ గా ఉన్న కొన్ని స్కూల్స్ అన్ని కలిసి టై అయ్యి వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం సార్. మంచి పాయింట్ సార్, మంచి పాయింట్. ఇంకా ఫీజులు చాకచక్యంగా వసూలు చేసుకోవడము అంటే ఇప్పుడు ఉన్నంతలో మనం ఏం చేయాలి, పేరెంట్ వెళ్ళిపోయే పేరెంట్ ని మనం ఆపలేము సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. సార్ అవును. అంచేతను వాడి దగ్గర మనం ఎంతో కొంత సానుభూతి డిపాజిట్ చేసుకోవాలి వాడి దగ్గర. అవును సార్. అంటే టీసీ పట్టుకుని పోయేటప్పుడు వాడికి కాస్త మంచి సలహాలు ఇచ్చి, బాబు నీకు రేపు పొద్దున పరిస్థితులు అన్ని బాగుంటే సరే బాగోపోయినట్లయితే రేపు మళ్ళీ తిరిగి వచ్చి మా స్కూల్లోనే జాయిన్ అవ్వు నాయనా అని చెప్పడమే.
కనీసం మనం ఈ లోపల మనం జాగ్రత్తగా స్కూల్ నడుపుకుంటూ ఉంటే రేపు రాబోయే రోజుల్లోనైనా ఈ సంక్షేమాలు బయటపడితే అప్పుడైనా మళ్ళీ పేరెంట్ మనకు వస్తాడు వెనక్కి. అవునండి. అలాగే ఉన్నంతలో ఎంతో కొంత ఫీజు ఇప్పుడు 10,000 ఫీజు చెప్పామనుకోండి, ఆ పేరెంట్ కి యొక్క సానుభూతి కోసం కొంత ఫీజు మళ్ళీ తగ్గించి ఎంతో కొంత ఫీజు వసూలు చేసుకుంటే ప్రస్తుతానికి మనకి కాస్త ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేకుండా ఉంటుందని నా అభిప్రాయం. మేమైతే అలాగే చేస్తున్నాం. ఎంతో కొంత ఫీజు వాళ్ళ దగ్గర తీసుకోవడం, పేరెంట్ నే అడుగుతున్నాను నేనైతే, ఎంత ఫీజు కట్టాలనుకుంటున్నారు మేము చేసిన సేవకి అని అడుగుతున్నాను నేనైతే. స్కూల్ ఎప్పుడు పెట్టాము, స్కూల్ ఎప్పుడు తీసాము అన్నది వదిలేయండి, పక్కన పెట్టండి. మేము 10th క్లాస్ కి అయితే ఆగస్ట్ నుంచే నడుపుతున్నాం స్కూలు. అవును. తర్వాత ఈ ఎలిమెంటరీ సెక్షన్స్ ఇతర హై స్కూల్ సెక్షన్స్ అయితే ఫిబ్రవరిలో ఎప్పుడో తీసాం. అవును సార్. కానీ స్కూల్ నడవడానికి రెంట్లు, కరెంట్ బిల్లులు అవి ఎప్పుడు నిరంతరం కడుతూనే ఉన్నాం. అంటే మీకు క్లాసులు చెప్పింది ఒక్కటే మీరు పరిగణలో తీసుకుని ఫీజులు కట్టినట్లయితే ఇక్కడ మన ఇంకా దేశంలో ఎవరో నిలబడరు ప్రైవేట్ స్కూల్స్ అనేవాళ్ళు. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని మీకు మేము ఎంత సేవ చేసామని మీరు భావిస్తున్నారో, మా వల్ల మీకు ఉపయోగం కలిగి ఉందో లేదో మీరే విశ్లేషణ చేసుకుని మాకు మీరు ఇంకో 10,000 ఫీజు చెప్తున్నాను, ఎంత కట్టగలరు మీరు అని వాళ్ళని ఒక రకమైన ఆత్మరక్షణలోకి వాళ్ళని నెడుతున్నాను నేనైతే. వాడే ఒక ఫిగర్ చెప్తున్నాడు, ఏమంటే సార్ నేను ఒక 5,000 కట్టగలనండి లేదా ఒక 6,000 కట్టగలనండి అని. అప్పుడే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు బొత్తిగా బాగా తక్కువ పెట్టారని. అలా కాదు, ఒక ఇంకో 1000 చేసి ఒక 7,000 8,000 కట్టండి సార్, మీరు దయించి అర్థం చేసుకోండి అని. దానివల్ల మనం చెప్పిన దాన్ని ఓకే చేసినా చేయకపోయినా కనీసం వాడి చెప్పిన ఫీజు అయినా మనకు కట్టి వెళ్తున్నాడు. అవును అవును. లేదండి మాస్టర్ మీరు ఇంకేం మాట్లాడకండి, ఇంక నేను అన్న ప్రకారం 6,000 కట్టేస్తాను. ఓకే సర్లే బాబు కట్టేసి, రేపు ఎప్పుడైనా నీకు సమస్య వస్తే మళ్ళీ నా స్కూల్కే తీసుకురా పిల్లల్ని. బాబు చాలా సంతోషం అండి బాబు, పరిస్థితులు బాగాలేదు కదా ఇప్పుడు, ప్రస్తుతానికి వెళ్ళిపోతున్నాం, రేపు ఎప్పుడైనా మళ్ళీ అనుకూలం అయితే మళ్ళీ మీ దగ్గరికి వస్తాంలేండి అని మనం చెప్పిన దానికి అతను ఎగ్రై వెళుతున్నాడు. కనీసం మనం చేసిన దానికి ఎంతో కొంత రేపైనా బజార్లో కనబడ్డప్పుడు నమస్కారం మాస్టర్ మీరు ఫీ తగ్గింది తీసుకున్నారని బాబు అంటాడు. కనీసం ఆ పూటకి ఆ భోజనం సరిపోతుంది మనకి, ఆ మాట్లాడిన మాట. అదే అదే అవును. అది సార్ ప్రస్తుతానికి మేమైతే ఆ రకమైన విధానంలో ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ సార్. మంచి మీ వ్యూస్ ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది చెప్పడం నిజంగా సో గుడ్. ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, మనం కొద్దిగా ఫాస్ట్ అప్ చేద్దాం. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే త్వరగా టు ది పాయింట్ మాట్లాడండి. ఇంచుమించు ఇప్పుడున్న ఇష్యూ అందరికీ ఒకటి ఏంటంటే టీసీలు మన దగ్గరకు వచ్చి టీసీలు అడిగి వెళ్ళిపోతున్నారు అనేది ఒక పాయింట్. అంటే పేరెంట్స్ వచ్చి న్యాయంగా నిబద్ధతతో మన దగ్గరకు వచ్చి సార్ మా పరిస్థితి బాగాలేదు, మేము మరి ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోతాం, కావాలంటే వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాం అని మనల్ని రిక్వెస్ట్ చేసి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. మరొక వైపు ఇలా వెళ్ళిన వాళ్ళ దగ్గర ఎంతో కొంత మనం ఫీజు వసూలు చేసుకునే అవకాశం ఉంది. ఇంకా వెళ్ళేటోళ్ళని ఆపలేం కాబట్టి లెట్ దెమ్ గో, అయితే అట్లీస్ట్ క్లియర్ ఆర్ డ్యూస్ అని చెప్పి అడిగి మొత్తానికి ఏదో చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ అన్నిటికన్నా పెద్ద సమస్య అసలు ప్రభుత్వ స్కూల్స్ వితౌట్ టీసీ అడ్మిషన్స్ చేసేసుకొని ఆ తర్వాత 30 days వాళ్ళు అన్నట్టు 30 days తర్వాత మన మీద ప్రెషర్ స్టార్ట్ చేస్తారు. సో దీనిని ఎలా ఫేస్ చేయాలి అనేది మనకి మేజర్ ఇది. ఇప్పుడు ఎవరు మాట్లాడినా నాకు తెలుసు ఇదే పాయింట్ మీద మాట్లాడతారు. సో ఈ పాయింట్ మీద కొంత డిస్కషన్ మనం ఎలాగో ఫ్యూచర్ ఒక కంక్లూజన్ కి మనం వస్తాం ఈ ఎండ్ ఆఫ్ ద డిస్కషన్. సో ఈ లోపు ఏదన్నా మేము మిస్ అయితే దాన్ని మీరు యాడ్ చేయొచ్చు తప్పకుండా. ఐ విల్ గివ్ యూ ఆపర్చునిటీ వన్స్ అగైన్. ఈ సమయంలో మరి మన లక్ష్మీ గణేష్ గారు మాట్లాడండి సార్. మీరు జస్ట్ కొన్ని అంటే మీ సూచనలు మీ సలహాలు కూడా ఇస్తూ మీరు మాట్లాడేది చెప్పండి. అందరికీ నమస్కారం అండి. వినిపిస్తుంది సార్ వాయిస్? యా సార్ వినిపిస్తుంది సార్. సార్ నేను లాస్ట్ మీటింగ్ లో కూడా ఒక విషయం చెప్పాను. ఇది వరకు హలో సార్ వినిపిస్తుంది సార్. గతంలో మన స్కూల్స్ కి ఎందుకు వచ్చేవారు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముందు మన స్కూల్స్ నీట్ గా ఉంటాయి, స్కూల్స్ అందంగా ఉంటాయి, మనకి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్ మీద ఇంట్రెస్ట్ చూపించేవారు.
అయితే ఇప్పుడు మనం ఎక్కడ కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ లో మన బడ్జెట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ చాలా అందంగా ఉంటున్నాయి, ముందు అట్రాక్టివ్ గా ఉంటున్నాయి. అవును. పేరెంట్ ఖచ్చితంగా దాన్ని కంపేర్ చేసుకుంటున్నాడు. ముందు ఏంటంటే ఎవరైనా సరే అందంగా ఉన్నదానికి అట్రాక్ట్ అవుతాడు కాబట్టి హ్యూమన్ సైకాలజీ ప్రకారం స్కూల్ నీట్ గా ఉంటుందనే ఉద్దేశంతో ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు సార్ ఈ మధ్యన. ఖచ్చితంగా దాన్ని మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాలి స్కూల్స్ వాళ్ళందరూ. అంటే మనం మనకు ఉన్నంతలో ఒక చిన్న ఇల్లా షెడ్డా ఏదైనప్పటికీ ఖచ్చితంగా మనం దాన్ని కొంచెం కలర్ఫుల్ గా చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. దాన్ని మనం పెట్టుబడి అనుకుంటామో లేదా కష్ట సమయంలో లోన్ తెచ్చుకునేనా చేసుకుంటామో కానీ మనం మాత్రం స్కూల్స్ ని అట్రాక్టివ్ గా తయారు చేసుకోవాలి. అది మాత్రం ఖచ్చితంగా అందరూ చేయాలండి. అది మొట్టమొదటి సూచన. రెండు ఏంటంటే కరస్పాండెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. పేరెంట్స్ తో మాట్లాడే స్కిల్స్ కానీ లేకపోతే మీటింగ్స్ లో మాట్లాడగలిగే స్కిల్స్ కానీ లేదా త్రూ వాట్సాప్ ద్వారా మంచి మంచి వాయిస్ మెసేజ్లు పెట్టగలిగే స్కిల్స్ కానీ డెవలప్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ కరోనా పేరు చెప్పి స్ట్రెంత్ పరంగా నా స్కూల్ కి పర్సనల్ గా ఎలాంటి ఎఫెక్ట్ తగలలేదంటే ఒక్కటే కారణం అండి. ఖచ్చితంగా వాట్సాప్ ద్వారా పేరెంట్స్ కి నిరంతరం, అంటే నేను స్కూల్ ఉన్నప్పుడు ఎంత కష్టపడతానో ఈ కరోనా టైంలో ప్రతిరోజు అంతకంటే ఎక్కువ కష్టం అవుతుంది నాకు. వాట్సాప్ లో మంచి మంచి మెసేజ్లు క్రియేట్ చేసి పెట్టడానికి కానీ, వీడియోస్ కానీ, ప్రతిరోజు లెసన్స్ పంపించడం కానీ, ప్రతిరోజు మార్నింగ్ 6 to 7 అలా మొదలు పెడితే ఈవినింగ్ 7, 8 అలా అయిపోతుంది నాకు ప్రతిరోజు కూడా. అయితే 1 to 10th క్లాస్ అన్ని క్లాసెస్ కి కూడా నేనే క్లాసులు చెప్తూ నేనే వీడియోలు రికార్డ్ చేసుకుంటూ ఆ వీడియోస్ ఎడిట్ చేసుకుని సాయంత్రానికి అప్లోడ్ చేస్తాను ప్రతి క్లాస్ కి కూడా. అంటే టీచర్స్ కి శాలరీలు ఇచ్చుకోలేం, మన దగ్గర చెప్పుకోగల స్కిల్ ఉంది. సో దాన్ని ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలి? నేను రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు నిజానికి ఆన్లైన్ క్లాసులకి. అయినప్పటికీ నాది చాలా తక్కువే. అయినా కూడా నా స్కూల్ ఓపెన్ అయిన వెంటనే లాస్ట్ ఇయర్ 3 months జరిగిన 4 months జరిగిన 90% ఆఫ్ ది పేరెంట్స్ ఆ తక్కువ ఫీజునే కట్టారు. నేను తీసుకున్నది 3000, 4000 తీసుకున్నాను ఏ క్లాస్ అయినా లాస్ట్ ఇయర్. దాన్ని ఆల్మోస్ట్ 90% కట్టారు. అంటే దానికి కారణం ఏంటి అంటే పేరెంట్స్ కి నిరంతరం మనం టచ్ లో ఉండగలగడం. ఆన్లైన్ క్లాసులు అంటే మీరు పేరెంట్స్ చాలా మంది కరెస్పాండెంట్స్ మన వల్ల అవ్వదు, మనం చాలా చిన్న స్కూల్, మన దగ్గర అంత ఎక్విప్మెంట్ ఉండదు అని చాలా మంది భ్రమలో ఉంటున్నారు నిజానికి. హలో, వినిపిస్తుందండి ప్రవీణ్ గారు? ఓకే. అయితే నేను కరెస్పాండెంట్స్ అందరికి ఒక చిన్న సలహా ఏంటంటే, చాలా మంది ఇక్కడ సీనియర్స్ ఉన్నారు, చాలా మంది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంటారు. ఏమి అక్కర్లేదు సార్, ఒక ట్రైపాడ్, ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు. ఒక బోర్డుని మనం ఎదుర పెట్టుకుని 5 to 10 minutes ఒక క్లాస్ ని రికార్డ్ చేసి ఒక్కొక్క క్లాస్ కి అలా మనం ఆల్మోస్ట్ చాలా స్కూల్లో 5th class 7th class వరకు ఉండుంటాయి. చాలా తక్కువ స్కూల్లే మన బడ్జెట్ స్కూల్లో హై స్కూల్స్ ఉంటాయి. మనకి చాలా చిన్న విషయం అది. ఒక సెట్, ప్రతి క్లాస్ కి ఒక సెట్ మనం దగ్గర పెట్టుకుని రోజు ఒక సబ్జెక్ట్ ని కనుక మనం రికార్డ్ చేసి పంపగలిగితే నేను 100% సక్సెస్ అయ్యాను ఆ విషయంలో. లాస్ట్ టైం కరోనాలో కానీ ఈ కరోనాలో కానీ, అంటే మీరు చెప్తే నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ఇప్పటికే నేను 200 above సెట్స్ నేను పిల్లలకి అమ్మగలిగానంటే ఈ టైంలో, ఈ కరోనా సెకండ్ వేవ్ అయిన తర్వాత. దానికి ఒకే ఒక కారణం అంటే రెగ్యులర్ గా ప్రతిరోజు, ఒక ఆదివారం తప్ప మండే టు సాటర్డే ప్రతిరోజు క్లాసులు పంపిస్తున్నాను పేరెంట్స్ కి. సో ఆ విధంగా మనం చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం వెనకబడతాం. మనం ఏ పోరాటం చేయకుండా సెలవులన్నీ మనం ఖాళీగా కూర్చుని ఆ పేరెంట్స్ ని పిల్లాన్ని ఖాళీగా వదిలేసి సెలవులు అయిన వెంటనే నా స్కూల్కి రావాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరూ రావడానికి సిద్ధంగా లేరండి. కనీసం పిల్లలు వాట్సాప్ క్లాసులు ఫాలో అవ్వకపోయినా మీరు ప్రతిరోజు పేరెంట్ కనబడుతున్న సానుభూతి ఖచ్చితంగా పేరెంట్ కు ఉంటుంది. సో నా సలహా ఏంటంటే, చాలా చిన్న విషయం ఇది నిజానికి. ఒక క్లాస్ కి 5 to 10 minutes రికార్డ్ చేయండి ఒక సబ్జెక్టు. ఒక రోజు తెలుగు, ఒక రోజు ఇంగ్లీష్, ఒక రోజు మ్యాథ్స్, ఒక రోజు సైన్స్, ఒక రోజు సోషల్, అలా 6 days కి 6 సరిపోతాయి. అలా రికార్డ్ చేసుకుని మార్నింగ్ ఒక 2 hours రికార్డ్ చేసుకుని ఒక ఆఫ్టర్నూన్ ఒక 2 hours ఎడిట్ చేసుకున్నాం. మన సెల్ ఫోన్ లో చాలా యాప్స్ ఉన్నాయి, దాని మీద కొంచెం దృష్టి పెట్టగలిగితే మనకి కైనీ మాస్టర్ లాంటి యాప్స్ అయితే చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. నేనైతే కంప్యూటర్ లో ఎడిట్ చేసుకుంటాను, నాకు వీడియో ఎడిటింగ్ వచ్చు కాబట్టి. లేకపోతే మనం కైనీ మాస్టర్ లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చేసుకుని మనం దాన్ని పేరెంట్స్ కి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేటప్పటికి పంపించుకోగలిగితే, ఏదైతే మీరు సెట్ వాళ్ళకి అమ్ముతున్నారో అదే సెట్ లోంచి కనుక మీరు పంపించుకోగలిగితే ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసులు అనేవి మనకి ఏమి బర్డెన్ అవ్వదు. మనకేమి 1 రూపీ కూడా దీనివల్ల మనకు ఖర్చు ఉండదు. ఇంటి దగ్గర మనం ఖాళీగా ఉన్నా ఇలాగే గడుపుతాం, మనం క్లాసులు చెప్పుకున్నా ఇలాగే గడుపుతాం. మీరు క్లాసులు చెప్పుకోవడం వల్ల మీ స్కిల్ ఏంటనేటటువంటిది పేరెంట్ కి అర్థం అవుతుంది. ఒకవేళ ఏ కరెస్పాండెంట్ అయినా అన్ని సబ్జెక్టులు చెప్పలేకపోతే చెప్పగలిగే ఒక టీచర్ నైనా మనం కనుక అపాయింట్ చేసుకుని వాళ్ళ చేత అన్ని సబ్జెక్టులు, అంటే 5th class 7th class వరకు
ప్రతి కరెస్పాండెంట్ చెప్పగలరని అనుకుంటున్నాను. అదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు. నేనైతే 10th క్లాస్ వరకు చెప్తున్నాను అన్ని సబ్జెక్టులు కూడా. కొన్ని సబ్జెక్ట్స్ ఫిజిక్స్, మ్యాథ్స్ లాంటివి ఉంటే నేను ఆన్‌లైన్‌లో ప్రిపేర్ అవుతూ వాటిని కూడా చెప్పడం జరుగుతుంది. సో, అందుకని పేరెంట్స్ కొంచెం కరెస్పాండెంట్స్ అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రయత్నం చేయండి. ఒకవేళ 16న ఓపెన్ చేసేస్తే ఓకే, హ్యాపీ మన క్లాస్‌లో మనం చెప్పుకుంటాం. ఒకవేళ లాస్ట్ ఇయర్ లాగా నవంబర్ వరకు, డిసెంబర్ వరకు కనుక స్కూల్స్ ఎక్స్‌టెండ్ అయితే కరెస్పాండెంట్స్ దీన్ని ఒక ప్రయత్నం కింద చేయండి. రోజు ఒక 1 ఆర్ 2 అవర్స్ ప్రిపేర్ అవ్వండి. 1 ఆర్ 2 అవర్స్ క్లాసెస్ చెప్పి 1 ఆర్ 2 అవర్స్ మనం గనక ఎడిట్ చేసుకొని పంపించుకోగలిగితే మీ స్కూల్‌కి ఎలాంటి నష్టం రాదు. అసలు టీసీస్ తీసుకొని నథింగ్. ప్రతి సంవత్సరం ఎలాగో వెళ్తారు. ఒక 10 మెంబర్సో, 20 మెంబర్సో అలాగే వెళ్తారు తప్పితే చాలా ఎక్కువగా వెళ్తారనేటటువంటి భయం కరెస్పాండెంట్‌కి ఉండదు. పేరెంట్‌కి కూడా మీ స్కిల్ అర్థమవుతుంది. అది నేను ఫస్ట్ చెప్పాలనుకున్నటువంటి పాయింట్. ఇక 2 పుస్తకాల విషయంలో కూడా ఒక చిన్న సలహా ఏంటంటే అండి, పుస్తకాలు మామూలు పరిస్థితుల్లో 2000, 3000, 4000, 5000 అలా కూడా అమ్మిన సందర్భాలు ఉంటున్నాయి ప్రైవేట్ స్కూల్స్. అందులో మనం నిర్మొహమాటంగా మాట్లాడుకోవాల్సొస్తే పుస్తకాల్లో ఎక్కువగా అమ్ముతున్నారు చాలా మందైతే. అయితే ఈ కరోనా టైంలో మనం కూడా కొంచెం కొన్ని విషయాల్సిన అవసరం ఉంటుంది. బుక్స్‌ని చాలా తక్కువకి మీరు మంచి సిరీస్ ఏదో ఒకటి చూస్ చేసుకొని ఈ ఇయర్ మటుకైనా కనీసం చాలా తక్కువకి మనం పేరెంట్స్‌కి ఇవ్వగలిగితే, అప్పుడు కూడా పేరెంట్‌ని ముందు భయపెడితేనే పేరెంట్ పారిపోతున్నాడు ఈ రోజున చాలా ప్రైవేట్ స్కూల్స్. ఇందులో మొహమాట పడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం రాగానే ముందు వాడికి 4000 కట్టి బుక్స్ తీసుకో, 5000 కట్టి బుక్స్ తీసుకో అనేటప్పటికి అక్కడ ఉచితంగా బ్యాగ్స్ ఇస్తూ అన్ని రకాల పుస్తకాలు వాళ్ళకి మంచి మంచి అట్టలు వేసి మంచి మంచి క్వాలిటీ ఉన్నటువంటి నోట్ బుక్‌లు ఇస్తుంటే, నీ దగ్గర 4000, 5000 కట్టి మన దగ్గర బుక్స్ ఎందుకు తీసుకుంటాడు వాడు? పక్కవాడితో కంపేర్ చేసుకొని ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకులే అని వెళ్ళిపోతున్నారు. సో, కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో బుక్స్ మీద తీసుకునేటటువంటిది తగ్గించుకోండి. తక్కువ సీరీస్‌లు చాలా తక్కువకొచ్చేటువంటి సీరీస్‌లు మంచి మంచి సీరీస్‌లున్నాయి. అవి తీసుకోండి. నేనైతే ఈ 2 ఇయర్స్ ఇంప్లిమెంట్ చేసిన ప్లాన్ ఏంటంటే, నేను ఏ టెక్స్ట్ బుక్స్ గాని, మెటీరియల్స్ గాని పెట్టించలేదు. ఓన్లీ వర్క్ బుక్స్ ఉంటాయి. అన్ని సబ్జెక్ట్స్‌కి వర్క్ బుక్స్ ఉంటాయి. వర్క్ బుక్స్‌లో క్వెషన్ ఆన్సర్స్, బ్లాంక్స్ ఉంటాయి. మనకు మామూలుగా టెక్స్ట్ బుక్స్ మన దగ్గర ఉంటాయి. టీచర్స్‌కి ఇచ్చాను. వాళ్ళ చేత వర్క్ బుక్స్ మాత్రమే ఇచ్చాను. 70, 80 రూపీస్ పెడితే ఒక సబ్జెక్ట్ వర్క్ బుక్ వస్తుంది. 500, 700లో 5th క్లాస్ వరకు కూడా బుక్స్ మనకు అందుబాటులో ఉంటే మనం 1000, 1500కి ఇచ్చుకున్నా కూడా అది ఇబ్బంది అవ్వదు. అంటే ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే లాభాన్ని ఆశించకుండా, స్ట్రెంగ్త్‌ని కొంచెం భయపెట్టకుండా చూసుకోవాల్సిన అవసరం మనకి ఇలాంటి పరిస్థితుల్లో మన మీద ఉంటుంది. ఎందుకంటే మనమే కాదండి, పేరెంట్స్ కూడా చాలా వరకు పని కోల్పోయారు. వాళ్ళు కూడా ఎక్కువ పనేమి వాళ్ళకి లేదు, అందుబాటులో ఏం లేదు. నేను చాలా మంది పేరెంట్స్‌ని స్వయంగా గమనిస్తున్నాను. సో, మనం కొంచెం పుస్తకాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఈ 2 ఇయర్స్ మటుకైనా కొంచెం తగ్గించి చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. 2 ఏంటంటే నెక్స్ట్ ఇంకోటేంటంటే ఫీజు విషయంలో మనం ఏం చేయాలనేటటువంటిది ప్రధానమైన సమస్య. మీరు ఏదైతే ఒక మినిమమ్ ఫీజు అనుకుంటారో, మినిమమ్ ఫీజుని ముందు తీసుకొని, అప్పుడు మాత్రమే క్లాస్‌లో కూర్చోబెట్టండి. చాలా మందికి భయం ఏంటంటే, మనకి స్ట్రెంత్ తగ్గిపోతుందేమో ఫీజు ముందు కట్టమంటే. లేదా పక్క స్కూల్ నుంచి ఎవరో వస్తారు. వాడు మళ్ళీ ఇంకో స్కూల్‌కి వెళ్ళిపోతాడేమో అని ముందే అడ్మిషన్ ఇచ్చేయడం, కూర్చోబెట్టేయడం. తర్వాత మనం 1 మంత్ తర్వాత వాడిని మనం ఫీజు గురించి అడగడం మొదలు పెడతాం. ఇస్తానంటాడు. 4 నెలలో, 5 నెలలో గడిపేస్తాడు. ఆ తర్వాత లాస్ట్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. మళ్ళీ ఇంకో స్కూల్‌కి జంప్ అయిపోతుంటాడు. మన ఫీజు అలా ఉండిపోతుంది. సో, ఖచ్చితంగా మనం ఎంతైతే మినిమమ్ ఫీజు అనుకుంటామో, ఆ ఫీజుని కట్టించి కూర్చోబెట్టండి తప్ప, వాడికి ముందు అడ్మిషన్ ఇచ్చేసి కూర్చోబెట్టేసిన తర్వాత 1 మంత్ తర్వాత, 2 మంత్ తర్వాత ఎక్కడికి వెళ్తాడులే అని కూర్చోబెడుతున్నందువల్లే చాలా మంది కరెస్పాండెంట్ నష్టపోతున్నారు కాబట్టి, ఒక మినిమమ్ ఫీజుని ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోండి. కొంత స్ట్రెంత్ తగ్గినా సరే, ఆ ఫిక్స్ చేసినటువంటి ఫీజుని కట్టించి కూర్చోబెట్టడం అనేటటువంటిది అలవాటు చేయండి. సో, ఈ విధంగా ఈ 4 పాయింట్లని కూడా ఫస్ట్ స్కూల్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. 2 కరెస్పాండెంట్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. 3 ఖచ్చితంగా ఆన్‌లైన్ క్లాసులని మీరు సొంతంగా ప్రిపేర్ చేయడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. 4వది పుస్తకాల విషయంలో కొంచెం తక్కువకే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. 5వది ఫీజు విషయంలో కూడా నష్టపోకూడదు. అంటే మినిమమ్ ఫీజుని కట్టించుకున్నాకే అడ్మిషన్ ఇవ్వండి. లేకపోతే స్టూడెంట్‌ని వదిలేయండి తప్ప, అనవసరంగా వాడిని తీసుకొని వాడికి సర్వీస్ చేసి ఆఖరిలో మళ్ళీ టీసీ అడిగినప్పుడు మీరు వాడితో గొడవ పడడం అనేటటువంటిది అనవసరమైన విషయం. సో, ఈ విషయాలు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అలాగే ప్రవీణ్ గారు చెప్తారని అనుకుంటున్నాను. టీసీ విషయం గురించి ఇంక డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. టీసీల విషయంలో అమలాపురం మండలంలో ప్రతాప్ గారు ఆల్రెడీ చెప్పారు. మేమందరం వెళ్లి మొత్తం అన్ని స్కూల్ వాళ్ళు వెళ్లి సుమారు ఒక 15, 20 మంది వెళ్ళాం ఆ రోజు. సార్ ఖచ్చితంగా టీసీ తీసుకునే అడ్మిషన్ ఇమ్మని మీ స్కూల్స్ వాళ్ళందరికీ చెప్పండి సార్ అని ఎప్పుడైతే మేము 20 మంది వెళ్లి అడిగామో, ఆ రోజు నుండి కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ కూడా టీసీ తీసుకోకుండా లేరు. వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇష్యూ చేశారు. లాస్ట్ ఇయర్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల
ఆ ప్రాబ్లం కొంచెం జటిలం అయిపోయింది. రెండేంటంటే కొంచెం వాళ్ళకి కూడా ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ ఏవో ఉన్నాయి. దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది పెట్టారు. ఈ సంవత్సరం గనక కొంచెం గట్టిగా యూనియన్ తరపున వెళ్లి, ఎంఈఓ దగ్గర ఒక 10 నిమిషాలు మీరు గట్టిగా మాట్లాడగలిగితే, సార్ ఖచ్చితంగా ఇలా చేయకపోతే మేము కొంచెం స్ట్రాంగ్‌గా యాక్షన్ తీసుకోవాల్సింది సార్. మా డబ్బులు గనక మేము నష్టపోవాల్సొస్తే మేము అవసరమైతే ఇక్కడ కూర్చుంటామండి నిరాహార దీక్షకి. ఆ పరిస్థితి రానివ్వకండి అని గనక మీరు ఒక 10, 15 మంది మండలం తరపున వెళ్లి అడగగలిగితే ఖచ్చితంగా ఎవరు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా పేపర్‌లో రావాలని అనుకోడు. ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా తన మీద మచ్చపడాలని అనుకోడు. కాబట్టి వాళ్ళకి చేతనైనంతలో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆర్డర్స్‌ని ఇష్యూ చేసి కనీసం నోటి మాట ద్వారానైనా సరే గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎంస్ కనుక చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఎంఈఓ చెప్పాడు కాబట్టి మనకెందుకులే రిస్క్ అని వాళ్ళు కూడా రికార్డ్ షీట్ గాని, టీసీ గాని తీసుకురామనే అవకాశం ఉంటుంది. మాకైతే ప్రస్తుతానికి ఎవరైనా ఉంటే గనక జాయిన్ అయ్యేవాళ్ళు రికార్డ్ షీట్ కోసం, టీసీ కోసం ఖచ్చితంగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఫీజు విషయంలో కొన్ని స్కూళ్ళలో ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. ఫీజు కట్టకుండానే రికార్డ్ షీట్, టీసీ ఇమ్మడం జరుగుతుంది. అది ఎలాగో అలాగ వాళ్ళు డిస్ప్యూట్‌ని సెటిల్ చేసుకుంటున్నారు. బట్ టీసీకి, రికార్డ్ షీట్‌కి మన దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోగలం. మీరందరూ కనుక మీ మండలాల్లో యూనియన్ బలంగా ఉండి, యూనియన్ పరంగా వెళ్లి ఎంఈఓ దగ్గర 10 నిమిషాలు మీరు కూర్చోగలిగితే, ఒకళ్ళిద్దరు ఎవరైనా కొంచెం స్ట్రాంగ్‌గా మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఎంఈఓలు కూడా ఖచ్చితంగా ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు సార్. ఈ విషయాన్ని కూడా కొంచెం అందరూ దృష్టిలో పెట్టుకొని అన్ని మండలాల్లోనూ యూపీఎస్ఎఫ్ బోర్డు పెట్టుకొని వెళ్ళినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఇంకా సంతోషించాల్సిన విషయం. అక్కడి నుంచి మీ ఎంఈఓ దగ్గర నుంచి గనక ఎవరికైనా ప్రెషర్ వస్తే ఖచ్చితంగా యూపీఎస్ఎఫ్ ఎవరైతే ఉన్నామో అందరం కూడా ఆ మండలం రావడానికి, మేమందరం కూడా ఉండడానికి ఖచ్చితంగా ప్రవీణ్ గారు గాని, మేము గాని ఖచ్చితంగా ఆ విషయంలో మేము హెల్ప్ చేస్తాం. మొన్న ఒక విషయంలో కూడా ఎంఈఓకి మెసేజ్‌ల ద్వారానే ఎంఈఓ గారిని మేము దాన్ని మళ్ళీ సమస్యని పరిష్కరించడం జరిగింది. అవసరమైతే అలా ముందు వాట్సాప్ ద్వారా కూడా మేము మెసేజ్‌లు పెట్టడానికి అవకాశం ఉంది. సో, ఇవన్నీ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని చేస్తారని ఆశిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చేందుకు ప్రవీణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్ గారు. మీ అనుభవాలని మీ ఆల్రెడీ మీరు గత లాక్డౌన్ నుంచి కూడా మీరు చేస్తున్న ప్రక్రియని మాతో షేర్ చేసుకున్నందుకు నిజంగా అండి యూపీఎస్ఎఫ్ ఒక పారదర్శకమైన నాయకత్వాన్ని కలిగి ఉంది అని నేను మరొకసారి అంటే సంతోషంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మనకు వచ్చిన ఐడియాస్ ని ఇతర కరెస్పాండెంట్స్ తో షేర్ చేసుకుంటూ వాళ్ళు లబ్ధి పొంది మనము లబ్ధి పొందాలి అనుకున్న ఏకైక అసోసియేషన్ యూపీఎస్ఎఫ్ అండి. ఎందుకనంటే నేను గమనించాను గత కొన్ని నెలల క్రితం, ఇంచుమించు ఒక 1 year బ్యాక్ నేను రాష్ట్రం అంతా తిరుగుతున్నప్పుడు కొంతమంది నాయకుల్ని నేను చూశాను. వాళ్ళ తెలివితేటలు వాళ్ళ స్కూల్స్ బాగు కోసమే వాడుకుంటున్నారు కానీ మిగిలిన అసోసియేషన్ వారితో పంచుకొని ఇలా చేస్తే మన స్కూల్స్ బాగుంటాయి, ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీ పిల్లల్ని మీరు రిటైన్ చేయగలుగుతారు, మీ పేరెంట్స్ ని మీరు సాటిస్ఫై చేయగలుగుతారు, ఈ విధంగా మీరు ఫీజెస్ రాబట్టుకోగలుగుతారు అని హింట్ ఇవ్వకుండా, మిగిలిన వాళ్ళకి చెప్పకుండా, మిగిలిన వాళ్ళ కరెస్పాండెంట్ మిత్రులతో పంచుకోకుండా కనీసం అసోసియేషన్ కి కొద్దిగా హెడ్స్ లాగా ఉన్నప్పుడు మిగిలిన అసోసియేషన్ సభ్యుల కన్నా అది చెప్పకుండా వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం వాళ్ళకు వచ్చిన ఐడియాస్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళు మాత్రమే బాగుపడుతున్న నాయకత్వం నేను చూసి నాకు చాలా బాధ అనిపించింది. యూపీఎస్ఎఫ్ అలా కాదు. ఒకవేళ మాకు ఏ థాట్ వచ్చినా, ఏ తలంపు వచ్చినా, ఏ ఐడియా వచ్చినా వెంటనే మేము మీతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరొకసారి లక్ష్మీ గణేష్ గారు తన స్కూల్ అనుభవం, తన ఏ విధంగా మరి గత లాక్డౌన్ నుంచి తన స్కూల్ పేరెంట్స్ తోటి పిల్లలకి ఏదో ఒక రకంగా తన అందుబాటులో ఉంటూ మరి తను ఎలా ఇది చేస్తారో ఈరోజు మనతో షేర్ చేసుకున్నారు. అదే విధంగా నేను కూడా కొన్ని షేర్ చేసుకుంటాను త్వరలో. మరి ఇప్పుడు నేను మీ ముందు ఫాస్ట్ గా ఒక చిన్న ప్రజెంటేషన్ నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు ఇంచుమించు ఒకటే అందరి ప్రాబ్లమ్స్ ని ఇక్కడ మీ ముందు ఉంచడం కోసం అని చెప్పి నేను ఒక చిన్న ప్రజెంటేషన్ తయారు చేశాను. చాలా ఫాస్ట్ గా ట్రై టు రోల్ డౌన్, ఎందుకంటే మనకి సమయాభావం ఉంది. మరొక కొంతమంది మన కోసం అంటే మీ అందరి సౌలభ్యం కోసం నేను కొంతమందిని ఆన్లైన్ లోకి ఆహ్వానించాను, ఆన్లైన్ ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లాసెస్ విషయంలో. సో మనం ఎలాగ మన స్కూల్స్ ని సిద్ధపరచుకోవాలి అనే దాంట్లో మన మంచి ఐడియాస్ ఇచ్చారు. ఇప్పుడు అదే వ్యూలో ఇక్కడ మీ ముందు ప్రెజెంటేషన్ నేను పెట్టాను. నాకు వ్యక్తిగతంగా మెసేజ్ పెట్టారు సునీల్ గారు కూడా ఉన్నారు, ఇప్పుడు జాయిన్ అయి ఉన్నారు పెద్దాపురం వెస్ట్ గోదావరి నుంచి.
సునీల్ గారు నమస్తే సార్, ఉన్నారు కదా? ఈస్ట్ గోదావరి సార్. సారీ ఈస్ట్ గోదావరి. అవును, సునీల్ గారు ఉన్నారండి. ఓకే, నేను ఇందాక చూశాను నేము. ఇక్కడ ఆయన కూడా నాకు కొన్ని సజెషన్స్ ఇస్తూ we have to show new infrastructure to the parents and also show our innovative methods which we are going to give the students in the next academic year. We shall have to explain them అని అన్నారు. అంటే ఇందాక లక్ష్మీ గణేష్ గారు కూడా అదే చెప్పారు. ఈ మధ్య నాడు నేడు అని ప్రభుత్వం మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బాగా డెవలప్ చేసి జనాల్ని ఆకర్షిస్తా ఉంది. వాస్తవానికి ఇప్పటి వరకు మనం కూడా అంతో ఎంతో జనాల్ని ఆకర్షించడానికి మనం ప్రైవేట్ స్కూల్స్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ ద గవర్నమెంట్ స్కూల్స్ అని చూపించాం. సో అదే మాట నేను ఏకీపిస్తున్నాను. ఇక్కడ పాయింట్ కూడా పెట్టాను. గణేష్ గారు అన్నారు, సునీల్ గారు అన్నారు, ఇప్పుడు నేను కూడా దాన్ని బలోపేతం చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు మన ఫెసిలిటీస్ ని, బేసిక్ ఫెసిలిటీస్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే నెసరీ శానిటైజేషన్ ఎక్విప్మెంట్ కూడా మనకి ఉంది. అవర్ స్కూల్స్ ఆర్ బెటర్ సెక్యూర్డ్ ఫర్ ద కిడ్స్. పిల్లలకి మన స్కూల్స్ లో ఉంటే గవర్నమెంట్ స్కూల్ కంటే ఎక్కువ శానిటైజేషన్ ఎక్విప్మెంట్ శానిటైజ్ చేస్తాం, క్లెన్లీనెస్ మెయింటైన్ చేస్తాం అనేది పేరెంట్స్ కి అందాలి ఆ మెసేజ్. ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో, మరి ఫస్ట్ వేవ్ కాకుండా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన కొత్తలో హై స్కూల్ స్టార్ట్ అవగానే గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా స్కూల్స్ లో కరోనా అటాక్ అయినట్టు మనం విన్నాం. కానీ ప్రైవేట్ స్కూల్స్ లో ఒక్క స్కూల్లో కూడా కరోనా అటాక్ అయినట్టు మనం ఎక్కడ వినలేదు. ఈ వార్తని మీరు దయచేసి మీ పేరెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ న్యూసెస్. ఎక్కడ కూడా ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ఒకవేళ అలా జరిగి ఉండుంటే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ ని బతకనివ్వరు ఎవరు. సారీ, ఐఎమ్ మ్యూటింగ్ ఎవ్రీవన్. నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడాలనుకుంటే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. నేను అందరినీ మ్యూట్ చేశాను, క్షమించండి. సో శానిటైజేషన్ అనేది మనం తీసుకున్న జాగ్రత్తలు ప్రభుత్వం కానీ మరి ఏ స్కూల్ కానీ తీసుకోదు అని చెప్పి మనం కొద్దిగా దాన్ని ఎంఫసైజ్ చేయడం చాలా అవసరం. నెక్స్ట్, పోస్టర్స్, బ్యానర్స్ పెట్టి సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్ ఆఫ్ COVID-19 కి సంబంధించి మాస్క్ పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి, చేతులు కడగండి, ఇలాంటి బ్యానర్లు మీరు స్కూల్లో ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతానికి దీన్నే డెకరేషన్ లాగా యూజ్ చేయండి. ఎందుకంటే మనం ద మోర్ వి షో దట్ మనం ఆ పోస్టర్లు, బ్యానర్లు ఎక్కడికక్కడ చూపిస్తా ఉంటే ఓకే వీళ్ళు నిజంగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే ఫీలింగ్ ఫస్ట్ పేరెంట్ లోకి వస్తుంది. ఓకే, మేబీ మన చిన్న స్కూల్స్ లో నిజంగానే శానిటైజేషన్ అంత పర్ఫెక్ట్ గా మనం చేయలేకపోయినా అట్లీస్ట్ ఆ బ్యానర్స్ చూసన్నా కొంత సాటిస్ఫై అవుతారు పేరెంట్స్. రెండోది, మీ పిల్లల తల్లిదండ్రులకి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ పిల్లలు మాస్క్స్ వేసుకుని పంపించండి, మాస్క్ లేకుండా పంపించొద్దు. ఊరికి 1-10 సార్లు మీరు ఆ మాట చెప్తా ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ చేస్తాం స్కూల్కి వచ్చిన తర్వాత. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మాస్కులు తీసుకొని జోబులో పెట్టుకుంటారు, బ్యాగులో పెట్టుకుంటూ ఉంటారు పిల్లలు. సో మనం ఏంటంటే మనం వాళ్ళ గురించి కన్సర్న్ తీసుకుంటున్నట్టుగా ఎప్పటికప్పుడు పేరెంట్స్ కి 1-10 సార్లు చెప్తా ఉండండి. మీ పిల్లలు మాస్క్స్ పెట్టుకొని పంపించండి, మాస్క్స్ లేకుండా పంపించొద్దండి, అదండి ఇదండి అని అప్పుడప్పుడు మీరు అలా గుర్తు చేస్తూ ఉండండి. నెక్స్ట్, మేక్ షూర్ దట్ యూ హ్యావ్ బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ ద క్యాంపస్ లో మినిమం ఫెసిలిటీస్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి పెద్ద కాంపిటీటర్ మన గవర్నమెంట్ స్కూలే. సో పెద్ద కాంపిటీటర్ బాత్రూమ్ లో టైల్స్ తో సహా వేశారు. కొన్ని చిన్న స్కూల్స్ లో మనకి అంత టైల్స్, అంత సెటప్ మనకి లేకపోవచ్చు. కానీ అట్లీస్ట్ క్లీన్ టాయిలెట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. టాయిలెట్స్ క్లీన్ గా, డ్రైగా పెట్టుకోవడం. ఖచ్చితంగా ఒక వ్యక్తిని, ఆయాని దానికోసం మీరు డెప్యూట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లీన్లీనెస్ బాగా మెయింటైన్ చేయండి. ఊరికినే బ్లీచింగ్ పౌడర్, అదే చీపెస్ట్ శానిటైజర్స్, బ్లీచింగ్ పౌడర్ జల్లియండి స్కూల్ అంతా. వాళ్ళకల్లా ఆ షో కనపడాలి, పేరెంట్స్ కూడా అది కనపడాలి. వాస్తవానికి నేను చెప్తున్నాను, షో అనే మాట నేను వాడుతున్నాను అంటే హృదయంలో పరిశుభ్రత గురించి లేదని కాదు, మనకి ఉంది, మనం వేరే రకంగా చేస్తున్నాం, అది కానీ కనబడట్లేదు. సో సాధ్యమైనంత వరకు అలాగా అప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ జల్లుతా పేరెంట్స్ కి ఆ క్లీన్లీనెస్ ని మనం మెయింటైన్ చేస్తున్నట్టు చూపించండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఐ వాంటెడ్ టు షేర్ హియర్. Next thing ఏంటంటే, how to convince the parents that are asking for TC record sheet.
టీసీ రికార్డ్ షీట్స్ కోసం మరి పేరెంట్స్ ఇంచుమించు ఈ మధ్యకాలంలో మనకు ఫోన్ వస్తుంటే గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. ఏమంటే ఏ పేరెంట్ టీసీ కోసం అడుగుతాడా అని. సో ఇక్కడ టీసీ రికార్డ్ షీట్ గురించి అడుగుతున్న వాళ్ళని మీరు దయచేసి ఇక్కడ సునీల్ గారు కూడా ఒక సజెషన్ ఫస్ట్ సాయంత్రం నేను పెట్టాను. Parents should be convinced not to take TC and record sheet for their children by explaining them our innovative methods, and also if the students are good at studies, we'll give them fee concession or free education. అంటే అవసరమైతే బాగా చదువుకుంటున్న పిల్లలకి ఫీ కన్సెషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తామని మీరు ప్రామిస్ చేసో ఏదో ఒక రకంగా పిల్లల్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అని సునీల్ గారి సజెషన్. దాంతో నేను కూడా ఏకీపిస్తున్నాను. అలాగే బీ ఇన్ టచ్ రెగ్యులర్లీ విత్ ద పేరెంట్స్ బై సెండింగ్ సమ్ వాట్సాప్ మెసేజెస్, పిక్స్ అండ్ వీడియోస్. ఈ ప్రెజెంటేషన్ గురించి నేను కానీ గణేష్ గారు కానీ ముందుగా ఏం మాట్లాడుకోలేదు. గణేష్ గారికి ఏమీ తెలియదు. కానీ ఆయన వాయిస్ లో ఆయన అదే అన్నాడు, మీరు రెగ్యులర్ గా మీ పేరెంట్స్ తో ఏదో ఒక రకంగా టచ్ లో ఉండండి. ఎందుకంటే టచ్ లో లేకుండా సడన్ గా మనం స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మారడు తల్లి ప్రేమ చూపించినట్టు ప్రేమ చూపిస్తే పిల్లలు తల్లిదండ్రులు నమ్మే పరిస్థితిలో లేరు. సో మధ్య మధ్యలో అప్పుడప్పుడు హాయ్ హలో అంటా ఉంటేనే, ఏదో ఒక మెసేజ్లు మనం ఫార్వర్డ్ చేస్తూ ఉంటేనే పేరెంట్స్ ఓకే దే ఆర్ కన్సర్న్డ్. ఈ మేనేజ్మెంట్ మన పిల్లల గురించి మన బాగోగుల గురించి కన్సర్న్ కలిగి ఉన్నారు. కేవలం ఫీజుల కోసం ఫోన్లు చేయడమే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మనం ఏదో ఒక మంచి మెసేజ్, కరోనాకు సంబంధించి ధైర్యం చెప్పే మెసేజెస్, పాజిటివ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసే మెసేజెస్ మనం పంపిస్తా పేరెంట్స్ కి టచ్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే ఇప్పటి నుంచి అన్నా మీరు ఆ పని స్టార్ట్ చేయండి. ఎందుకంటే 99% August 16th స్కూల్ స్టార్ట్ అవుతాయని నేను అనుకోవడం లేదు. ఒకవేళ స్టార్ట్ అయితే కూడా మళ్ళీ అప్పటిలాగా విడతల వారీగా 9th 10th అని అట్లా స్టార్ట్ చేయొచ్చు. అలా స్టార్ట్ చేస్తే మనది మళ్ళీ ఎప్పుడో ఏ నవంబర్కో ఏ జనవరికో స్టార్ట్ అయినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే ప్రైమరీ స్కూల్ స్టార్ట్ అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. కాబట్టి ఈలోపు యూ ట్రై టు బిల్డ్ అప్ ద ర్యాప్. ఓకే, పేరెంట్స్ ఒకవేళ టీసీల కోసం వస్తే వాళ్ళు ఫోన్ చేసి ఎవరైనా అడిగితే ప్లీజ్ రండి, మీరు ముందు స్కూల్ దగ్గరికి రండి, మాట్లాడదాం అని చెప్పండి. స్కూల్కి వచ్చిన తర్వాత మన సిచ్యువేషన్ అంతా క్లియర్ గా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా పేరెంట్స్ కన్విన్స్ అవుతారు. నేను నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్తున్నాను. కంటెంట్ ఈస్ గివెన్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ అన్నాను. అంటే వాట్సాప్ మెసేజెస్ ఏం పెట్టాలి అనేది నెక్స్ట్ స్లైడ్ లో మీకు నేను ఆల్రెడీ ఈ మెసేజెస్ నేను కొన్ని డ్రాఫ్ట్ చేసి మన గ్రూప్ లో యూపీఎస్ఎఫ్ గ్రూప్ లో పెట్టాను. నేను ఇప్పుడు అదంతా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ అంతా అంటే ఏ విధంగా పేరెంట్ ని మనం మాట్లాడాలో ఇక్కడ మీకు పాయింట్ బై పాయింట్ పెట్టాను. ఒక చిన్న అత్యల్ప బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుడిగా నేను మా పిల్లల తల్లిదండ్రులకు ఇస్తున్న మాట, శ్రద్ధాశక్తులతో పట్టుదలతో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను మన పాఠశాలలో చదివే పిల్లలకు అందిస్తాం. గురుదక్షిణ లేకుండా విద్య అవ్వదు అని పెద్దలు అనాది కాలంగా చెప్తున్నారు. ఉచిత విద్య కాదు, మనకు కావాల్సిన ఉన్నత విలువలతో కూడిన విద్య. మా ఉపాధ్యాయులు విద్యావంతులు కావడమే కాదు, నీతి నిజాయితీ నిబద్ధత మరియు చిత్తశుద్ధితో పాఠాలు నేర్పేవారు కూడా. మా ఉపాధ్యాయులకు విద్యాబుద్ధులు నేర్పడం తప్ప రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం మరియు ఇతర వ్యాపారాలు చేయడం రాదు. మావి విద్యను వ్యాపారంగా చేసిన రాజకీయ నాయకుల బినామీ కార్పొరేట్, సెమీ కార్పొరేట్ సంస్థలు కావు. విద్యను సేవగా భావించి విద్యావంతులైన నిరుద్యోగులచే జీవనోపాధిని పొందుతూ అనేకులకు జీవనోపాధిని అందించే సామాజిక సేవా సంస్థలు. మేము మా ఉపాధ్యాయులు మా కడుపున పుట్టిన పిల్లలను మీ పిల్లలతో పాటు చదివించుకొని ఎటువంటి పక్షపాతము చూపని హృదయం కలిగిన వారము. అంటే ఇవన్నీ ఇండైరెక్ట్ గా ప్రభుత్వ పాఠశాలల టీచర్లు లేదా పాఠశాలలో వాళ్ళు చేసేవి లేకపోతే చెయ్యనివి, ఇవన్నీ ఇండైరెక్ట్ గా ఉంటది. మనం ఎక్కడ డైరెక్ట్ గా ప్రభుత్వ పాఠశాలల్ని టార్గెట్ చేసినట్టు ఉండదు. బట్ ప్రైవేట్ పాఠశాలలుగా ఇది మనం చేస్తున్నాం అని అన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా కంపేర్ చేసుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు వడ్డీ వ్యాపారాలు రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు, అవును కదా అనుకుంటారు. అలాగే వాళ్ళ పిల్లల్ని వాళ్ళతో పాటు అదే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కార్పొరేట్ స్కూల్స్ లో చదివిస్తా ఉన్నారు, అవును కదా అని ఆలోచిస్తారు. వాళ్ళు బలహీనంగా లేదా విద్యలో కాస్త వెనుకబడి ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని పైకి తీసుకురావడానికి కృషి చేసే తత్వం మాది. మీ దగ్గర తీసుకుంటున్న ప్రతి పైసాకి జవాబుదారీగా వ్యవహరించే విధానం మాది. ప్రభుత్వాలు మారితే విధానాలు మారిపోయే విద్యా వ్యవస్థ మాది కాదు. మేము చచ్చినా మా నిబద్ధతను మా తర్వాత తరానికి అందించి అవే విలువలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న విద్యా వ్యవస్థ మాది. మేము మీ పిల్లల సర్వతోముఖాభివృద్ధికి రోజుకు 7 నుంచి 8 గంటలు నిరంతరాయంగా మా వంతు బాధ్యత తీసుకుని ప్రయాసపడే సామాజిక కార్యకర్తలం. ఇదొక మెసేజ్.
నేను ఇదే మెసేజ్ ని మా కింద నా పేరు స్కూల్ పేరుతో పంపించడం జరిగింది. అలాగే మరొక మెసేజ్ కూడా నేను త్వరగా చదివి వినిపిస్తాను. ప్రియమైన మా పిల్లల తల్లిదండ్రులకు నమస్కారం. కరోనా వైరస్ వల్ల ఒకవేళ తీవ్రంగా నష్టపోయిన రంగం ఏదైనా ఉంటే అది విద్యా రంగమే అని ప్రపంచమంతా తెలుసు. అందులో విద్యా రంగంలో అత్యధిక పాత్ర వహిస్తున్న చిన్న అత్యల్ప బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలకు జరిగిన ఆర్థిక నష్టం చాలా ఎక్కువ. అయితే జరిగిన ఆర్థిక నష్టం కంటే మన పిల్లలకు కలిగిన విద్యా నష్టం అత్యధికం అని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇంచుమించు 2 విద్యా సంవత్సరాల నష్టం కలిగి పిల్లలు నేర్చుకున్న విషయాలను పూర్తిగా మర్చిపోయే స్థితికి వచ్చేశారు. ఇటువంటి పరిస్థితులకు మన ఆర్థిక పరిస్థితి అదనం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనలాంటి చిన్న చిన్న పాఠశాలలు తల్లిదండ్రులకు అనుకూలంగా పిల్లల భవిష్యత్తుకు సహకారంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. స్కూల్ ఫీజుల విషయంలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నామో క్లారిటీ ఇవ్వండి. గత విద్యా సంవత్సరంలో విద్యా సంస్థలు నిర్ణయించిన వార్షిక ఫీజులో 70% ఫీజులు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం, 100% ఫీజులు కూడా తీసుకోవచ్చని సుప్రీంకోర్టు నిర్ణయించినా కూడా మన పాఠశాలలో 50% కన్నా తక్కువ ఫీజులు పెట్టడం జరిగింది. రెండవది, ఈ సంవత్సరం కూడా విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది కనుక మీ అందరి సౌలభ్యం కొరకు నిర్ణయించబడిన అతి తక్కువ ఫీజులను నెలవారీగా కట్టుకునే అవకాశం కల్పించబడుతుంది. అంటే ఏ నెల వరకు స్కూల్ జరుగుతుందో ఆ నెల వరకు మాత్రమే ఫీజు చెల్లించాలి. ఈ విధంగా మొత్తం ఫీజు చెల్లించి నష్టపోతామని మీకు అసలు ఫీజులే వసూలు కాలేదనే బాధ మాకు తప్పుతాయి. ఇది నేను మీ అందరికి ఇస్తున్న సజెషన్. మరి కొంతమంది ఆల్రెడీ మంత్లీ ఫీజు ని కలెక్ట్ చేస్తున్నారని నాకు తెలుసు. అలాగా ఒకవేళ మంత్లీ ఫీజు కలెక్ట్ చేయకుండా ఒకేసారి లంసమ్ అమౌంట్ పెడితే పేరెంట్ కి ఎటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందంటే, మేబీ మేము అంత ఫీజు కట్టేసి మళ్ళీ సడన్ గా వీళ్ళు లాక్డౌన్ డిసైడ్ చేసేస్తే, అనౌన్స్ చేసేస్తే మా డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా అనే ఫీలింగ్ ఉంటుంది. సో మీరు ఏం చేయాలి అంటే బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. బడ్జెట్ ప్లాన్ చేసుకొని అంటే వాళ్ళు ఏదైతే ఇది చేశారో ఆ టోటల్ ఫీజు అయితే ఏదైతే అనుకుంటున్నామో మనం దాన్ని డివైడ్ చేసుకొని 10 months కి ఈచ్ మంత్ కి ఇంత అని మీరు ఫీజు వసూలు చేసి ఆ మంత్ వసూలు చేస్తే డెఫినెట్ గా వాళ్ళు మీకు వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మీరు కూడా మనం కూడా నష్టపోయే ప్రమాదం ఉండదు. రెండోది, మర్చిపోయిన విద్య విషయంలో గత సంవత్సరం కనీసం 2.5 నెలలైనా స్కూల్ జరిగిన కారణాన మన పిల్లలు మర్చిపోయిన విద్యను జ్ఞాపకం చేస్తూ మళ్ళీ వారి ప్రస్తుత తరగతి స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నించాం. ఈ సంవత్సరం కూడా మీరు మాకు కనీసం కొద్ది నెలలైనా మీ పిల్లలను అప్పగిస్తే అదే విధంగా కృషి చేసి మీ పిల్లల జ్ఞానం తగ్గిపోకుండా వారిని అభివృద్ధి చేస్తాం. గమనిక, ఈ సంవత్సరం మీ ఆర్థిక ఇబ్బందుల వలన పిల్లలను ఇతర పాఠశాలకు మార్చే ఆలోచనలో ఉన్న తల్లిదండ్రులకు ఈ గమనికిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ గమనిక, ఈ సంవత్సరం మీ ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలను ఇతర పాఠశాలకు మార్చే ఆలోచనలో ఉన్న తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి. మనం ఏం చేసినా, ఎన్ని అవచాట్లు పడినా పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనే కదా. అలాంటప్పుడు ఉచిత పథకాలు, ఉచిత విద్య అని వారిపై ప్రయోగాలు చేయడం మంచిదా? గురుదక్షిణ లేకుండా విద్య అబద్ధ అనే నానుడు ఉంది. అదే విధంగా ఉచిత విద్య ఉన్న చోట బాధ్యత, సెక్యూరిటీ, జవాబుదారీతనం ఉండదు. మీ పిల్లలకు చదువు రాకపోయినా ఎవరిని అడగలేరు. మీ పిల్లలకు భగవంతుడి దయవల్ల ఏం కాకూడదు, ఏమైనా ఎవరు పట్టించుకోరు. మీ పిల్లలు విద్యలో కాస్త వెనుకబడి ఉన్నా ఎవరు శ్రద్ధ పెట్టరు. అసలు ఈ లాక్డౌన్ వల్ల మర్చిపోయిన విద్యను తిరిగి నేర్పించకపోగా ఉన్న విద్య కూడా గబ్బు పట్టిపోతుంది అనేది ఖాయం. కనుక కాస్త ఇబ్బందిని తట్టుకుని ఈ సంవత్సరం మీరు నిలబడగలిగితే తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తు ముందు అద్భుతంగా ఉండబోతుంది. చివరిగా ప్రభుత్వం మారిపోవచ్చు, పథకాలు నిలవచ్చు, మీ పిల్లల పట్ల మీ పట్ల మా బాధ్యత ఎప్పటికీ మారదు. మరొకసారి జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని మనవి. ఈ మెసేజెస్ ని మీరు ఎప్పటికప్పుడు మీ పేర్లతో, మీ స్కూల్ పేర్లతో మీరు ఫార్వర్డ్ చేసుకోండి. నేను దీన్ని మళ్ళీ గ్రూప్ లో పెడతాను. సో ఈ విధంగా మీరు డ్రాఫ్ట్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ మన అసోసియేషన్ యూపీఎస్ఎఫ్ వాళ్ళు మాత్రమే లేరు, యూపీఎస్ఎఫ్ వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు లేకపోయి ఉండొచ్చు. సో వాళ్ళకి ఒక ఐడియా ఇచ్చిన వాళ్ళు అవుతాం అని చెప్పి నేను మళ్ళీ అంతా చదివి వినిపించాను. సరే, ఇప్పుడు హౌ టు ఫేస్ అడ్మిషన్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ వితౌట్ ద టీసీఆర్సీ, ఇది మనందరికీ చాలా ప్రాముఖ్యమైన సమస్య. ఎలాగ దీన్ని మనం సాల్వ్ చేయాలి? ఇక్కడ సునీల్ గారు, వీ హ్యావ్ టు ఫైట్ అగైన్స్ ద గవర్నమెంట్ బై గోయింగ్ ఆన్ టు ద రోడ్స్ అండ్ వీ విల్ హ్యావ్ టు స్టేజ్ ధర్నాస్ ఎక్సెట్రా. ఫర్ దిస్ ఎవ్రీ అసోసియేషన్ విల్ హ్యావ్ టు అసిస్ట్ us and participate in dharnas. For that we have to make every association come on to a single rope. అంటే ఒకే ట్రాక్ మీదకి అన్నిటిని తీసుకురావాలి, అన్ని అసోసియేషన్స్ వచ్చి మనం ధర్నాలు అవి ఇవి చేయాలి అని చెప్పి సునీల్ గారు సజెస్ట్ చేయడం జరిగింది. నేను దాంతో ఏకీభిస్తున్నాను. అయితే మొట్టమొదట ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో ఫస్ట్ ఏంటంటే సబ్మిటింగ్ ఎ మెమరాండమ్ టు ద ఎంఈఓస్ అలాంగ్ విత్ అవర్ స్కూల్స్ అవుట్ స్టాండింగ్ ఫీ డ్యూస్.
లోకల్ అసోసియేషన్ లాగా ఒకవేళ మీకు మీ మండల్ అసోసియేషన్ ఉంటే మీ ఎంఈఓ పరిధిలో మీ మండల్ అసోసియేషన్స్ తో పేరు మీదన్నా మీరు వెళ్ళండి, ఒక మెమరాండం తయారు చేసుకోండి. గత 2021 మన తాలూకా కండిషన్ ఎంత ఉంది, మనం ఎంత నష్టపోయాం, ఎంత ఫీ బకాయి తోటి లాక్డౌన్ స్టార్ట్ అయింది, ఇవన్నీ నీట్ గా రాసి డ్రాఫ్ట్ చేసి మీ స్కూల్ తాలూకా ఇండివిజువల్ అంటే నష్టాన్ని ఒక పేపర్ మీద రాసి ఆ స్కూల్ కరెస్పాండెంట్ తో సంతకం పెట్టించి అలాగే అందరూ కలిసి ఒకే మెమరాండం మీద కింద సంతకాలు పెడుతూ అన్ని స్కూల్స్ తాలూకా డేటా, అన్ని స్కూల్స్ లో కూడా మీ మండలంలో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ 3-4 స్కూల్స్ ఉన్నాయనుకోండి, ఆ 4 స్కూల్స్ లో ఏ స్కూల్ ఎంతెంత నష్టం వచ్చింది ఒక్కొక్క సంవత్సరంలో. సో ఇలా వచ్చింది. గత సంవత్సరం ప్రభుత్వం చేసిన ఆ నిర్ణయం వలన, అనౌన్స్మెంట్ వలన మనకి ఎంత నష్టం వచ్చింది, ఇప్పుడు మళ్ళా ఈ సంవత్సరంలో కూడా మొన్న 3 నెలలకి కూడా మనకి ఎంత నష్టం వచ్చింది. ఇలాగా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఆ మెమరాండం లో రాయండి. ఒకవేళ మీకు కావాలి అని అంటే నేనే ఒక డ్రాఫ్ట్ రెడీ చేస్తున్నాను, ఆ డ్రాఫ్ట్ రెడీ చేసి మీకు అందరికి ఫార్వర్డ్ చేస్తాను. మీరు అదే డ్రాఫ్ట్ లో మీ లెటర్ హెడ్స్ ఉంటే మీ లెటర్ హెడ్స్ మీద, లేదా యూపీఎస్ఎఫ్ లెటర్ హెడ్ మీద మీరు కంటిన్యూ చేయాలనుకుంటే యూపీఎస్ఎఫ్ లెటర్ హెడ్ మీద మీరు కంటిన్యూ చేసి అది తీసుకెళ్లి మీ ఎంఈఓస్ కి మెమరాండం ఇవ్వండి. 99% ఎంఈఓస్ అర్థం చేసుకుంటారు. ఇందాక లక్ష్మీ గణేష్ గారు చెప్పిన ఒక మాట గుర్తు చేసుకోండి. మొన్న ఒక పిడుగురాల ఎంఈఓ చేసిన అంటే అనాలోచితమైన అనౌన్స్మెంట్ ని ఫస్ట్ యూపీఎస్ఎఫ్ ఖండించింది. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకి నేను మెసేజ్ డ్రాఫ్ట్ చేసి ఆయనకు పెట్టాను. తెల్లారి 6 గంటల 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఆయన వెంటనే నాకు రెస్పాన్స్ ఇచ్చి సారీ సార్, ఐ విల్ టేక్ మై వర్డ్స్ బ్యాక్ టుడే అని చెప్పి మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత అన్ని అసోసియేషన్స్ నుంచి వెళ్ళే అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇనీషియల్ గా ఖచ్చితంగా యూపీఎస్ఎఫ్ దీన్ని క్రెడిట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆయన నాకు ఆ రెస్పాండ్ అయిన విధానం అది. సో ఎర్లీ మార్నింగ్ by 6 o'clock he has responded to my message. కాబట్టి ఆ రాత్రి కల్లా ఆయన మళ్ళీ తన మాటలు రివోక్ చేసుకుంటున్నట్టు ఇచ్చాడు. సో ఎంఈఓస్ అందరూ కూడా కొంత సానుకూలంగా స్పందిస్తారు. ఎవరన్నా ఒకవేళ హెడ్ స్ట్రాంగ్ ఎంఈఓస్ ఉంటే ఇందాక లక్ష్మీ గణేష్ గారు అన్నట్టు మనం వెళ్దాం. ఒకవేళ అసోసియేషన్స్ లో కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళు కలిసి వెళ్ళి ఆయనకి ఒక నోటీస్ ఇద్దాం. ఎందుకంటే మొదటిసారి ఏంటంటే రిక్విజేషన్ మెమరాండం, సెకండ్ టైం మనం ఇచ్చేది నోటీస్. ఏంటి అని అంటే మాకు ఇంత నష్టం కలుగుతుంది కాబట్టి మా పిల్లల్ని మీరు అంటే మనం ముందే మెమరాండం ఎందుకు ఇవ్వాలి అని అంటే వాళ్ళు పేర్లు తీసేసి లేకపోతే చేర్చుకొని ఆ తర్వాత 30 days లెక్క పెట్టి ఆ 30 days లో మనకి మనల్ని అంటే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే అంత అవకాశం ముందు ఇవ్వకూడదు. మనం ఇప్పుడే వీలైనంత త్వరగా ఇప్పుడే ఒక మెమరాండం ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోవాలా. ఆ మెమరాండం ని స్కూల్ రీఓపెన్ అవుతుంది ఖచ్చితంగా 16వ తారీఖు అంటే 17వ తారీఖు కల్లా మనం ఆ మెమరాండం ఎంఈఓ చేతికి అందించాలి. మన లోకల్ మండల్ తాలూకా అన్ని స్కూల్స్ తాలూకా డేటా కలెక్ట్ చేసుకోవడం, ఆ మెమరాండం లో పొందుపరచడం, దానికి అనెక్జర్స్ లాగా యాడ్ చేసి ఆ ఫీడ్ డ్యూస్ తీసుకెళ్లి, ఫీడ్ డ్యూస్ అంటే మరి ఒక ఇండివిజువల్ పర్సన్ ఎంత పే చేయాలనేది అవసరం లేదు. కన్సాలిడేటెడ్ గా టోటల్ గా ఎంత ఫీడ్ డ్యూ ఉంది మా స్కూల్లో గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, సో మేము నష్టపోతాము అనేది ఒక మెమరాండం చేయండి. ఒకవేళ మెమరాండం కి వినకుండా ఎంఈఓ గానీ ఇఫ్ హీ ట్రైస్ టు ప్లే ఎ ఫూల్ దెన్ వీ హ్యావ్ టు సెండ్ హిమ్ ఎ నోటీస్ త్రూ అవర్ అసోసియేషన్ ద్వారా ఒక నోటీస్ పంపించండి. అలా కూడా వాడు పట్టించుకోకపోతే, ఆ కన్సర్న్ ఎంఈఓ పట్టించుకోకపోతే మనం డైరెక్ట్ గా వెళ్ళి ఆ లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లాడ్జ్ చేద్దాము. దయచేసి గమనించండి, భయపడుతూ ఉంటే జీవితాంతం మనం భయపడుతూనే ఉంటాం, మనల్ని తొక్కుతానే ఉంటారు. వెదర్ దే విల్ టేక్ అ కంప్లైంట్ ఆర్ నాట్, కంప్లైంట్ తీసుకుంటారా తీసుకోరా ఇమ్మెటీరియల్, ఖచ్చితంగా మనం మాత్రం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాలి. మనం ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు రిటర్న్ గా స్వీకరించినట్టు అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని రావాలి. కంప్లైంట్ చేయరా సెకండరీ, అది మనకు అనవసరం. సో ఖచ్చితంగా ఈ పని ప్రతి ఒక్క మండల్లోని ఎక్కడ మీరు రెస్పాండ్ అవ్వకపోయినా మొదట మనం మాట్లాడదాం. కావాలంటే మీరు అసోసియేషన్ లీడర్స్ కి ఎవరికి చెప్పినా వాళ్ళతో మాట్లాడించడానికి ప్రయత్నం చేయండి, లేదా మమ్మల్ని మాట్లాడమంటే మేము కూడా ఫోన్ చేసి మీ ఎంఈఓస్ కన్సర్న్ ఎంఈఓస్ తో మాట్లాడతాం. అప్పటికి వాళ్ళు సరిగ్గా సానుకూలంగా స్పందించకపోతే దెన్ వీ విల్ గో ఫర్ కంప్లైంట్, లాడ్జింగ్ ఎ కంప్లైంట్. ఇంకోటి నోట్ ఏంటంటే సేమ్ అప్లైస్ టు అదర్ ప్రైవేట్ స్కూల్స్ who unethically takes admissions of our children who have absconded paying the fees.
చూడండి, కొంతమంది ప్రైవేట్ స్కూల్స్ కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వేరే ప్రైవేట్ స్కూల్స్ కి. ఇదే పరిస్థితి వాళ్ళకు కూడా. మనం అయితే డైరెక్ట్ గా స్కూల్ కరెస్పాండెంట్ గా నోటీస్ పంపిస్తాం. ఇక మీదట ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మనకంటే కొద్ది పెద్ద స్కూల్లే మన దగ్గర నుంచి పిల్లల్ని లాక్కొని పోయేది. సో అట్లాంటిది ఏదైనా జరిగితే వాళ్ళు వేరే స్కూల్కి వెళ్తున్నట్టయితే, ఒకవేళ వాళ్ళు మన అసోసియేషన్ తో కనెక్ట్ అయ్యి లేకపోయినా కూడా మన అసోసియేషన్ లెటర్ హెడ్ మీద వాళ్ళకి నోటీస్ పంపించడం, వాళ్ళు టీసీ రికార్డ్ షీట్ తీసుకొని వస్తేనే, లేదా నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తేనే అడ్మిషన్ చేసుకోవాలి. లేదు మీ స్కూల్లో, ఎందుకంటే మనం తర్వాత ఆధార్ కార్డ్ కొడితే ఏ స్కూల్లో ఉన్నాడని తెలిసిపోద్ది కదా. సో ఆధార్ కార్డ్ నెంబర్ మీద మేము మీ స్కూల్ అని తెలిసిందంటే వీ విల్ గో అటాక్ దట్ స్కూల్, అంతే. సో ఇది ఖచ్చితంగా మీరు దయచేసి అర్థం, అంటే దీన్ని మీరు కన్సిడరేషన్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం కొంతవరకు ఈ టీసీ రికార్డ్ షీట్ ఇష్యూని సాల్వ్ చేసుకోవచ్చు అని నేను నమ్ముతున్నాను. ఇంకా ఎవరన్నా తర్వాత యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. నెక్స్ట్, హౌ టు గెట్ ద సింపతి ఆఫ్ ద పేరెంట్స్. తల్లిదండ్రుల నుంచి సింపతి ఎలా రావాలి అని అంటే, మనం చేసిన హార్డ్ వర్క్ ని, మనం ఎలాంటి మంచి విలువలతో కూడిన విద్యను పిల్లలకు అందించామో వాటిని గురించి మనం తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి సునీల్ గారు చెప్పారు. దాన్ని నేను అంటున్నాను. ఇందాక సెకండ్ పాయింట్ లో చెప్పినట్టు వాట్సాప్ మెసేజెస్ ని ఎప్పటికప్పుడు ఫార్వర్డ్ చేస్తూ, మంచి మెసేజెస్, వీడియోస్ ఫార్వర్డ్ చేస్తూ వాళ్ళ దగ్గర కొంత సింపతిని మనం క్లబ్ చేయాలి. అలాగే సాధ్యమైనంత త్వరగా స్కూల్ రీఓపెన్ అవ్వక ముందే పేరెంట్స్ మీటింగ్ ఒకటి కాల్ఫర్ చేయండి. కొద్దిగా ఒక టీ, ఏదైనా స్నాక్ ఖర్చు అవుతుంది. పేరెంట్స్ మీటింగ్ పెట్టండి. పేరెంట్స్ మీటింగ్ పెట్టి మనకున్న సమస్యల్ని ఉన్నట్టు ట్రాన్స్పరెంట్ గా పేరెంట్స్ తో మాట్లాడండి. ఎందుకంటే పేరెంట్స్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంతకుముందు మీరు ఒకవేళ పేరెంట్స్ మీటింగ్స్ పెట్టిన అంటే అనుభవాలు ఉంటే ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్. అలాగే అపాయింట్ పేరెంట్స్ టీచర్ కమిటీ. మరి మాకైతే ప్రతి సంవత్సరం పేరెంట్స్ టీచర్ కమిటీని మేము అపాయింట్ చేసుకుంటున్నామండి. మీరు కూడా మీ పేరెంట్స్ టీచర్స్ కమిటీని అపాయింట్ చేసుకోండి. ఒక 10 మందో 11 మందితో 12 మందితో అపాయింట్ చేసుకొని ఒక టీచర్ ఉండేటట్టు చూసుకోండి. వాళ్ళతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి వాళ్ళ ద్వారానే ఒక ఫీజ్ స్ట్రక్చర్ కూడా, ఏం నష్టమే లేదండి. జీవోఎంఎస్ నెంబర్ 1 ప్రకారంగా మనం చేయాల్సింది అదే. ఆ పని ఇంత ముందు చేయకపోతే ఇప్పుడన్నా చేయండి. చేస్తే కనీసం పేరెంట్సే వెళ్ళి ఇంకొక పేరెంట్ కి చెప్తాడు. ఆ పేరెంటే ఇంకో పేరెంట్ దగ్గర నుంచి ఫీజు వసూలు చేయడానికి వాడిని ఎంకరేజ్ చేస్తాడు. కొంతమంది తిడతారు కూడా, వాళ్ళకి ఉండే చదువులు బట్టే కట్టరా పో, ఫీజు కట్టు, ఏంది అని చెప్పి వాళ్ళే హెల్ప్ చేస్తారండి. ఇలా జరిగింది, మాకు చాలా సార్లు జరిగింది. ఓకే, ఎగరగొట్టి కొంతమంది మొండి వెధవులు ఉంటారు, ఎగరగొట్టి పోవాలని వాళ్ళు అలాగే ఎగరగొట్టి పోతారు, అది వేరే విషయం అనుకోండి. బట్ అట్లీస్ట్ మేజర్ డిజాస్టర్ జరగకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి అవుతుంది. So explain our miserable conditions with audio and video pics, videos and newspaper articles. అక్కడక్కడ ఇప్పుడు మనం ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చూస్తున్నాము, లేకపోతే మేనేజ్మెంట్ ఆత్మహత్యలు చూస్తున్నాము. అలాంటి పేపర్ ఆర్టికల్స్ అన్నీ షేర్ చేయండి. షేర్ చేసి మీరు ఒక చిన్న సింపథెటిక్ వాయిస్ మెసేజో లేకపోతే ఒక మెసేజో టైప్ చేసి పెట్టండి. అలాగా పేరెంట్స్ దగ్గర నుంచి మనం సింపతిని ఇచ్చేయాలి. అలాగే ఇఫ్ పాసిబుల్ గివ్ ద కన్సాలిడేటెడ్ ఫీ డ్యూస్. 2018-19 నుంచి 19-20, 2021 వరుసగా 3-4 సంవత్సరాలు మన ఫీ డ్యూస్ ఎంత ఉన్నాయో, అలాగే మన అప్పులు, స్కూల్ అప్పులు ఏమున్నాయో, గివ్ ద టోటల్ డెట్ ఆఫ్ ద స్కూల్ అప్పులు ఏమున్నాయో చూపించండి వాళ్ళకి. ఇదిగోండి, ఇంత ఫీజు వచ్చి ఉంటే మేము ఇన్ని అప్పులు అయి ఉండేవాళ్ళం కాదు, ఇంత ఫీజు డ్యూ ఉండిపోవడం వల్ల మేము ఇంత అప్పుల్లో ఉన్నాము అని పేరెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి, పేరెంట్స్ మీటింగ్స్ పెట్టి. నెక్స్ట్, హౌ టు ఫిక్స్ అప్ ద ఫీజ్. ఇక్కడ మన సునీల్ గారు, ఫీ షుడ్ బి ఫిక్స్డ్ అకార్డింగ్ టు ద ఫీ రెగ్యులేటరీ కమిటీ ఆర్ వీ కెన్ ఫిక్స్ అప్ టు 20,000 అకార్డింగ్ టు ద స్కూల్ స్టేట్ అన్నాడు అని చెప్పి సజెస్ట్ చేశారు. అయితే ఫీ రెగ్యులేషన్ కమిటీని మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఫీ రెగ్యులేటరీ కమిటీ ఇప్పుడు ఏమీ ఫీజెస్ మనకి స్ట్రక్చర్ ఇవ్వలేదు, ఎందుకంటే కోర్టులో కేసు ఉంది కాబట్టి. మనం ఒకటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు లంసమ్ ఫీజు కాకుండా, హోల్ ఇయర్ కి ఇంత ఫీజు అని కాకుండా, మన బడ్జెట్ అంటే ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్ లాస్ట్ 3 years మన బడ్జెట్ చూసుకొని దాంట్లో యావరేజ్ ఫీ తీసుకొని సంవత్సరాన్ని అంటే 10 నెలలతో మనం ఆ ఫీజుని డివైడ్ చేసి, ఇంతమంది కనీసం మనకు ఒక 150 మంది పిల్లలు ఉన్నారు అంటే 150 మందికి యావరేజ్ గా ఒక 4,000, 5,000, 6,000, 10,000 అనుకున్నాం అనుకోండి. ఆ ఫీజుని మనం డివైడ్ చేసి 10 months తో డివైడ్ చేసి మంత్లీ ఇంత అని ఫిక్స్అప్ చేస్తే పేరెంట్ కి నేను ఒకేసారి అంత ఫీజు కట్టేసాను, నేను నష్టపోయాను అన్న బాధ ఉండదు. నెక్స్ట్, టెల్ ద పేరెంట్స్ దట్ ఇఫ్ ద స్కూల్ స్టార్ట్స్ ఆన్ 16th August, 16 ఆగస్ట్ కానీ స్టార్ట్ అయితే దే హ్యావ్ టు పే ద ఫస్ట్ మంత్స్ ఫీజ్ ఆన్ దట్ డే. ఆ రోజు మొదటి నెల
ఫీజు కడితే ఆ తర్వాత సబ్సిక్వెంట్లీ సేమ్ డేట్ లో ప్రతి నెల వాళ్ళ ఫీజు కడుతూ పోవాలి. ఒకవేళ ఈ విధంగా చేయడం వలన ప్రతి నెల ప్రారంభంలోనే అంటే మనకి ఆ 16th నెల ప్రారంభంలో మనకి ఫీజు వస్తుంది. ఒకవేళ ఆ నెల మధ్యలోని స్కూల్ క్లోజ్ అయినా మనము నష్టపోము, పేరెంట్ కూడా ఏముందిలో 10 రోజులు స్కూల్ లేకపోతే పోయిందిలే మనం ఏం నష్టపోలేదన్న ఫీలింగ్ పేరెంట్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ప్లాన్ చేసి ఫీజు ఫిక్స్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి పేరెంట్ కి మనకి ఇద్దరికి న్యాయం జరిగినట్టు ఉంటది. సో హౌ టు కలెక్ట్ ద ఫీజ్ టాక్ట్ఫుల్లీ ఇన్ అడ్వాన్స్ అని అంటే నేను సింపుల్ ఆయన అంటే సునీల్ గారు కూడా చెప్పింది ఏంటంటే టేక్ హాఫ్ ఆఫ్ ద ఫీ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అండ్ దెన్ కలెక్ట్ ద రిమైనింగ్ ఫీ ఇన్ 2 installments బిఫోర్ ఫైనల్ ఎగ్జామ్స్ అన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకి చెప్తున్నాను కదా అనిశ్చితి ఉంది కనుక ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎప్పుడు ముగించబడుతుందో స్కూల్ తెలియదు కనుక హాఫ్ లేకపోతే క్వార్టర్ కట్టడానికి కూడా పేరెంట్స్ సిద్ధంగా లేరు కనుక మంత్లీ గురించి ఆలోచన చేస్తేనే మంచిదని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ కొన్ని ఆఫర్స్ ఇవ్వండి. గివ్ సమ్ ఆఫర్స్ లైక్ ఇఫ్ దే పే ఫర్ 3 months కనీసం వచ్చే 3 నెలలకి ఒకేసారి ఫీజు పే చేస్తే మేము ఏదో స్పెషల్ డిస్కౌంట్ మీకు ఇస్తాము. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఈ 3 నెలల్లోనే స్కూల్ మూసేస్తే ఎన్ని రోజులు బాకీ ఉందో అన్ని రోజుల ఫీజుని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తామని కూడా చెప్పండి. నష్టం ఏమి లేదు. అంటే ఎట్లా అట్లా మొత్తానికి పేరెంట్స్ ని మనం కన్విన్స్ చేయాలి. అలాగే గివ్ ఎ స్పెషల్ డిస్కౌంట్ టు దోస్ పేరెంట్స్ హూ ఆర్ రెగ్యులర్ అండ్ ప్రాంప్ట్ అండ్ ఆస్క్ దెమ్ టు ఎంకరేజ్ దెమ్ టు స్పీక్ గుడ్ అండ్ సింపథెటికల్లీ అబౌట్ ద స్కూల్ విత్ అదర్ పేరెంట్స్ అండ్ మేక్ దెమ్ పే ద ఫీజ్. మనకి రెగ్యులర్ గా కట్టే ఫీజులు కట్టే పేరెంట్స్ ఉంటారు. ఆ పేరెంట్స్ కి తెలిసిన చాలా మంది పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే పేరెంట్స్ వీళ్ళకి ఏం చేయాలంటే ఇంకొద్దిగా రూపాయి మీకు తగ్గిస్తాం, మీరు మాకు ఎప్పుడు టైం టు టైం కట్టేస్తారు, మీ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్లస్ మీ వల్లనే మా స్కూల్ నడుస్తుంది కనుక మీకు మేము ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాం. కానీ మీ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ ని దయచేసి మన స్కూల్ గురించి మంచిగా మాట్లాడి ఎలాగో ఒకలాగా వాళ్ళు కూడా ఫీజులు కట్టేటట్టు ఎంకరేజ్ చేయండి అని ఈ పేరెంట్స్ తో మీరు మార్కెటింగ్ చేయించండి. ఈ పేరెంట్స్ తో స్కూల్ గురించి మంచిగా మాట్లాడించి మొత్తానికి వాళ్ళతోటి ఇది చేయించండి. ఓకే, ఇఫ్ బై ఎనీ రీజన్ ద రీఓపెనింగ్ పోస్ట్పోన్స్ వాట్ స్టెప్స్ హ్యావ్ టు బి టేకెన్. ఒకవేళ ఏ కారణాన్ని బట్టి అన్నా రీఓపెనింగ్ పోస్ట్పోన్ అయితే మనం ఏ స్టెప్స్ తీసుకోవాలి అనేది చూద్దాం. సునీల్ గారు వీ హ్యావ్ టు గో ఆన్లైన్ క్లాసెస్ ఐ సపోజ్ అని పెట్టాడు. సో ఇప్పుడు ఒక 2 నిమిషాలు నేను ఒక 5 minutes నేను ప్రజెంటేషన్ ఇక్కడ స్టాప్ చేసి మన మధ్యలో అవినాష్ అని ఒక బ్రదర్ ఉన్నారు. ఈయన అమలాపురం నుంచి అవినాష్ గారు. వాళ్ళ వాస్తవానికి ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ వాళ్ళ డాడీ చనిపోవడం, వాళ్ళకు కూడా స్కూల్ ఉంది కానీ వాళ్ళ డాడీ చనిపోయిన కారణాన్ని బట్టి తను స్కూల్ ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ తమ్ముడు మరి మన చిన్న స్కూల్స్ ని దృష్టిలో పెట్టుకొని ఒక యాప్ ని అంటే చాలా తక్కువ బడ్జెట్ తో ఒక అంటే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి ఒక యాప్ ని మరి మనకి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. అవినాష్ ఉన్నారా? ఓవర్ టు యూ. అవినాష్ గారు. మీకు ఇస్తాను. ఓకే, 1 second. ఓకే అవినాష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. యా సార్, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ సార్. సార్ ఇక్కడ ఈ ఆన్లైన్ క్లాస్ సంబంధించి మా టీం అది రెడీగా ఉన్నారు సార్ డెమో ఇవ్వడానికి మీకు. సో టు ఆల్ ద అవినాష్ గారు మీ ఆడియో మళ్ళీ మ్యూట్ అయింది, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. సార్ ఇక్కడ మా టీం వెయిట్ చేస్తున్నారు సార్ డెమో ఇవ్వడానికి. ఓకే, ఎవరండి? అనుదీప్ అండ్ సుధాకర్ సార్. ఓకే, వాళ్ళకు కూడా అన్మ్యూట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాను. ఓకే సార్. ఓకే సుధాకర్. ఓకే సుధాకర్. ఓకే అండి, బోత్ ఆఫ్ యూ అనుదీప్ అండ్ సుధాకర్ కెన్ అన్మ్యూట్ యువర్సెల్ఫ్. ఎక్సలెంట్ అండి. నేను సుధాకర్ అండి. యాక్చువల్గా ఈ స్కూలింగ్ ఎనీవేర్ అనే ప్రొడక్ట్ వి లాంచ్ 2 years ago అండి. ఐ మీన్
Generally, you have been serving all over India to big schools, but Avinash, I think 3-4 months ago, he connected with us. So actually, he has been actually trying to convince us to service these rural schools, to Yes, create a sir. product for them, and then during the pandemic, how we could actually help these schools is what he requested us. So Yeah, with, Sudhakar Garu, I'm comfortable with English, but for the sake of all the other correspondents, sure, sir. please switch over తప్పకుండా అండి. to Telugu, and mostly it's better you speak in Telugu. Okay, sir. తప్పకుండా. అయితే ఈ స్కూలింగ్ ఎనీవేర్ అండ్ ప్రోడక్ట్ని యాక్చువల్గా ఐమ్ ఫ్రమ్ సింగపూర్ అండి. అయితే ఇక్కడ ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో స్కూల్స్ అన్నిటికీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. దాన్ని ఇండియాలో మేజర్ స్కూల్స్ డిపిఎస్ లాంటి బ్రాంచెస్కి వీ హ్యావ్ ఎన్రోల్డ్ అనమాట 2 years ago. ఈ పాండమిక్లో చాలా స్కూల్స్కి వచ్చిన ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడం గురించి వీ హ్యావ్ యాక్చువల్లీ క్రియేటెడ్ ఏ ప్రోడక్ట్ ఫర్ రూరల్ స్కూల్స్ అనమాట. పర్టికులర్గా ఈ ఆన్లైన్ క్లాసెస్ కాకుండా మామూలుగా ఈ స్కూల్ని పాండమిక్ అయిపోయిన తర్వాత కూడా ఒక హైబ్రిడ్ మోడ్లో మన స్కూల్స్ని ఎలా రన్ చేయొచ్చు. మెయిన్ గోల్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఐ లిజన్ లిటిల్ బిట్ మీరు ఏం చెప్తున్నారని విన్నాను. అంటే మీకు ఈ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మెయిన్ కీ ఏంటంటే ఆస్పెక్ట్స్ ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే రానున్న రోజుల్లో వి నీడ్ టు యాక్చువల్లీ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి స్కూల్స్లో. ఏదైతే మీరు ఈ రోజుల్లో యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ మీద టీచర్స్ కన్నా టైం స్పెండ్ చేస్తున్నారో దాన్ని టెక్నాలజీస్తో కన్నా మనం తగ్గించగలిగితే టీచర్స్ కెన్ ఫోకస్ ఆన్ అప్స్కిల్లింగ్ దెమ్సెల్వ్స్. కొంతమంది చెప్పారు మధ్యలో హౌ దే కెన్ అప్స్కిల్ దెమ్సెల్వ్స్ టు కమ్యూనికేట్ అండ్ క్రియేట్ కంటెంట్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పేసి. సో దే కుడ్ యాక్చువల్లీ స్పెండ్ దేర్ టైం దాని మీద అప్స్కిల్లింగ్ మీద స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. దాంట్లో ఏంటంటే మెయిన్ ఏదైతే ఈ కండక్టింగ్ ఎగ్జామ్స్ కానీ అసెస్మెంట్స్ కానీ ఈ రోజుల్లో కంప్యూటర్స్ కెన్ డూ ద జాబ్ బెటర్ దెన్ హ్యూమన్స్ కదా. సో ఈ మీ అసెస్మెంట్స్ ఈ కంప్లీట్ మీ పేపర్స్ అన్నీ కూడా మీరు కన్నా ఆన్లైన్లో క్రియేట్ చేసుకోగలిగితే ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు కండక్ట్ చేసుకోవచ్చు టూల్లోనే. అలా కాకుండా ఈ కంటెంట్ గేమిఫికేషన్ అనమాట, మీరు ఏదైతే స్టూడెంట్కి చెప్పాలనుకుంటున్నారో దాన్ని ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ డిజిటైజ్ చేయగలిగితే యూ కెన్ ఈజీలీ మీరు క్లాస్లో పాఠం చెప్పొచ్చు, హోంవర్క్స్ అవన్నీ కూడా ఈ టూల్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాని గురించి మనం ఈస్ట్ గోదావరిలో మండపేట చుట్టుపక్కల చాలా స్కూల్స్ దే హ్యావ్ బీన్ యాక్చువల్లీ యూజింగ్ ఇట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. సో అందుకని మన రూరల్ స్కూల్లో మన స్కూల్లో మీ యూనియన్లో ఉన్న స్కూల్స్ అన్నిటికి కూడా ఎలా హెల్ప్ చేయగలం అనేది నాట్ ఓన్లీ దిస్ టైమ్ అండి, గోయింగ్ ఫార్వర్డ్ కూడా మీ డిజిటల్ ఆస్పెక్ట్స్లో మేము ఏదైనా హెల్ప్ చేయగలిగితే వీ కెన్ కొలాబరేట్ విత్ యూ ఆల్ ద స్కూల్స్. మీకు టైం ఉందంటే నేను సింపుల్గా ఒక 5 minutes డెమోలో చూపిస్తాను ఆ టూల్ ఎలా ఉంటుంది అనేది. చూపించండి, నో ప్రాబ్లం. ఓకే, లెట్ మీ షేర్ ద స్క్రీన్ అండి. Yeah, I'll just give you. Yeah, you can share అండి. So these are various products, but I'm not going to go through in details with this. I think if anybody interested, they can contact Avinash or you. We can connect them later. But schooling anywhere is basically, we have various content-based products where schools can use to, teach the kids anamata. But manaki ee pandemic lo manam help chesedi entante main we have created all the content, mana AP state syllabus తర్వాత ఈ క్లాస్ 1 to 5 వచ్చేసి ఈ ఎన్సిఆర్టీ బేస్డ్ సిలబస్ని మొత్తం కంటెంట్ వీడియోస్ మనం క్రియేట్ చేసాం. సో మీరు యాక్చువల్గా ఈ వీడియో లింక్స్ని ఏదైతే మీ యాప్ లింక్ని కనుక మనం మీ స్టూడెంట్స్కి ఇస్తే ఆ క్లాస్ బేస్డ్ స్టూడెంట్ కానీ క్లాస్ 8 అయితే క్లాస్ 8లోకి వెళ్ళి ఆ స్టూడెంట్ లాగిన్ అవ్వగానే ఈ కుడ్ సీ ఆల్ ద సబ్జెక్ట్స్ అనమాట. ఆ సబ్జెక్ట్కి వెళ్ళి మేము ఎవ్రీ వీక్ వీ రిలీజ్ ద కంటెంట్ అనమాట బేస్డ్ ఆన్ యూనిట్స్ అనమాట. సో వీక్ బై వీక్, ఫర్ ఎగ్జాంపుల్ 3rd week క్లాస్ రన్ అవుతా ఉంటే ఆ 3rd weekలో ఉన్న లెసన్స్ అన్నీ కూడా యూ హ్యావ్ అ వీడియో లెసన్స్, వీ హ్యావ్ ద టెక్స్ట్ కంటెంట్ దే కెన్ రీడ్. అలాగే దానికి రిలేటెడ్ ఒకసారి ఈ వీడియో చూసి ఆ టెక్స్ట్ చదువుకున్న తర్వాత అందులో ఉన్న క్వశ్చనర్ ఏదైనా అసెస్మెంట్ టైప్ క్విజ్, దాని రిజల్ట్స్ మొత్తం గ్రేడ్లో వచ్చేస్తుంది అనమాట. ప్రతి స్టూడెంట్కి ఏ గ్రేడ్లో ఉంది, ఎంతసేపు దే హ్యావ్ సీన్, ఇవన్నీ ఈ అనాలిసిస్ అంతా కూడా మనం స్కూల్స్కి ప్రొవైడ్ చేయొచ్చు.
సో దట్ మనం అనుకున్నట్టు ఎంగేజ్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట పేరెంట్స్తో. ఎవరన్నా కొంచెం ఈ వీడియో చూడకపోయినా కానీ వీ కెన్ ప్రాంప్ట్ దెమ్ దట్ యువర్ కిడ్ ఈస్ నాట్ ఫాలోయింగ్ దిస్ కంటెంట్ అని కానీ, లేకపోతే వాళ్ళు నిజంగా చూస్తూ ఈ అసెస్మెంట్లో మంచి మార్క్స్ వస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఎవరికైనా గ్యాప్స్ ఉంటే ఓకే ఈ వీడియోలు చూడండి అని చెప్పడం. ఈ కమ్యూనికేషన్ అనేది బ్రిడ్జ్ క్రియేట్ అవుతుంది పేరెంట్స్ కన్నా ఈ స్కూల్స్కి మధ్యలో. సో దిస్ ఇస్ ఇన్ షార్ట్ దిస్ ఇస్ ద ప్రొడక్ట్ అండి. విత్ దిస్ ప్రోడక్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. మీరు అసెస్మెంట్స్ పెట్టుకోవచ్చు, గ్రేడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అటెండెన్స్ని ట్రాక్ చేసుకోవచ్చు, తర్వాత బాగా ఎవరైనా మంచిగా చేస్తుంటే వాళ్ళకి బ్యాడ్జెస్ ఇవ్వచ్చు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం. ఈ కంటెంట్ కూడా గేమిఫై చేయొచ్చు అనమాట, ఇంటరాక్టివిటీ పెంచడం కోసం. ఒక వీడియో చూసేటప్పుడు మధ్యలో క్వశ్చన్ అడగటం, సో దట్ యూ స్టూడెంట్ రెస్పాండ్ అయితే దాన్ని బట్టి కంటెంట్ డిస్ప్లే చేయడం, ఇవన్నీ ఈజ్ పాసిబుల్ ఇన్ ద డిజిటల్ టూల్స్. సో దట్ ఈస్ ఇన్ ఏ షార్ట్ అండి. దట్ ఐ డోంట్ వాంట్ టు బోర్ యూ విత్ ఆల్ అదర్ ప్రొడక్ట్స్, బట్ నేను చెప్పేది ఏంటంటే మీకు వీఆర్ దేర్ టు హెల్ప్ యూ ఇన్ దిస్ పాండమిక్ సిచ్యుయేషన్. Once I think the schools are running well and you are getting revenue, we can offer you different products like a Spell Bee, Math Bee. Even we have a programs to మీకు తెలిసి ఉంటుంది, రీసెంట్గా మన లేటెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో NCERT has introduced ICT కంప్యూటర్స్ అనేది చిన్న క్లాసుల నుంచే రోబోటిక్స్ కానీ ఈ ప్రోగ్రామింగ్ కానీ నేర్పించాలనేది గోయింగ్ ఫార్వర్డ్ విత్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ చేయాలనేది మెయిన్ గోల్ కదా. దాన్ని మీరు డిఫరెన్సియేషన్గా చూపించవచ్చు గవర్నమెంట్ స్కూల్స్కి, మీ స్కూల్లో మీ ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది. సో ఈ ఐడియాస్ అన్ని కూడా వీ కెన్ యాక్చువల్లీ కొలాబరేట్ విత్ యూ అండ్ వర్క్ టుగెదర్. ఓకే ఓకే డెఫినెట్ గా సుధాకర్ గారు, వాట్ వీ కెన్ డూ ఇస్ ఇంకొకసారి ఎక్స్క్లూజివ్ గా మనం మీ దిస్ యాప్ ని లేదా ఈ సాఫ్ట్వేర్ ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అనే దాని మీద ఒక డెమో క్లాస్ పెట్టుకుందాం. ఓకే, ఆ సెషన్ మనం విల్ కమ్ అప్ విత్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఇది చాలా నీడ్ ఆఫ్ ద అవర్ కాబట్టి డెఫినెట్ గా వి విల్ కమ్ అప్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. అయితే జస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంటుందో చెప్పేసేయండి, వి విల్ కంక్లూడ్ దిస్. కాస్ట్ అనేది అది ఐ అండర్స్టూడ్ అండి కంప్లీట్ గా మీ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అనేది. But I'm not expecting anything out of it at the moment. You can decide actually. You have a see and then what they can afford anedi we can discuss, and that is not at all a problem. We are not there to make money from these schools. We are already making good money from international schools and big schools. But for these schools we want to service basically. That is our motto. Oh, that's so great, Andy. Thank you so much, Sudhakar garu. Absolutely, sir. I understood I joined a little bit earlier and then I understood what are the struggles you are going through, and then you're so well prepared, sir. I think I haven't seen any teacher so far, bringing the union together and explaining how they could actually resolve their problems and all. That's amazing. I think I really liked the way you presented. I'm just sharing with you my thoughts, but yeah, absolutely great. But I'm there to help you if any digitization that you need for your union schools that required going forward. It's not commercial, it's purely a service oriented. Thank you very much, Sudhakar garu. Round of applause to you. Thanks for joining, Andy. Avinash, thank you very much, Amma. With a short notice, actually చాలా తక్కువ టైము, ఇది ప్రీ ప్లాన్డ్ కాదు, దయచేసి సభ్యులందరూ గమనించాలి. ఏంటి మన అవినాష్ గారిని మన సభ్యులు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి శర్మ గారని, ఆయన ఫ్రమ్ అమలాపురం, ఇందాకే జస్ట్ నాకు పరిచయం చేశారు. పరిచయం చేసిన ఫ్యూ మినిట్స్ లో ఐ కుడ్ అండర్స్టాండ్ వాళ్ళకున్న ఆసక్తి. ఇప్పుడు మీరు కూడా విన్నారు సుధాకర్ గారి నోట్లోంచి కూడా, ఏదో డబ్బు సంపాదించుకోవడం కోసం కాదు, మనలాంటి చిన్న చిన్న స్కూల్స్ ఉన్న సమస్యని వాళ్ళు అర్థం చేసుకొని కేవలం వాళ్ళ సర్వర్స్ ని ఇది చేసే అంత అమౌంట్ ఉంటే చాలు. ఇందాక మాటవర్స్ లో అవినాష్ గారు చాలా తక్కువ అమౌంట్, అంటే పర్ స్టూడెంట్ 10, 20, 30 రూపాయలు పెట్టి కూడా మనం ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకోవడానికి మనకి అవకాశాలు కల్పించే
దిశగా వాళ్ళంతా కలిసి ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం అంటే మనం ఎంత దీని అడ్వాంటేజ్ ఎలా తీసుకోగలుగుతాం ఏంటి అనేది. మీకు వీలైతే నేను దీని తాలూకా డెమో లింక్స్ అవి నేను సుధాకర్ గారి దగ్గర, అవినాష్ గారి దగ్గర తీసుకొని నేను మన గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను. వీలైతే మీ సాఫ్ట్వేర్ లింక్ చాట్ లో పెట్టండి టు ఎవ్రీవన్. సుధాకర్ గారు, ఒకవేళ మీది ఏదైనా డెమోకి కనెక్ట్ చేయడానికి ఉందా? షూర్ సార్, లింక్ ఇస్తాం. ఒక డెమో అకౌంట్ క్రియేట్ చేసేసి ఆ లింక్స్ ఇస్తాం సార్. అలాగే మీకు డెమో డీటెయిల్డ్ కావాలంటే ఒక 1/2 hour 45 minutes టైం ఇస్తే ఈ కంటెంట్ ఎక్స్పర్ట్స్ తో ఐ కుడ్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ అనమాట డిఫరెంట్ ఫీచర్స్ ఏమన్నా ఇందులో, టీచర్స్ ఎలా దీన్ని యూజ్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం చూపిద్దామండి. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే కెన్ ఫాలో, అదర్వైజ్ ఆల్సో దే కెన్ స్టూడెంట్స్ కెన్ లాగ్ ఇన్ అండ్ వాచ్ ద కంటెంట్ అన్నమాట. అవును, ఒకసారి వీలైనంత వరకు మనం త్వరలోనే మళ్ళీ షార్ట్ మీటింగ్ పెట్టుకుందాం అండి దీని గురించి. ఎందుకంటే నేను ఐఎమ్ యూజింగ్ బైజూస్ అండి. ఆల్రెడీ నా పిల్లలకి నేను బైజూస్ వాడుతున్నాను. సో ఇంచుమించు బైజూస్ తాలూకా ఫీచర్స్ నాకు ఇందులో కనబడుతున్నాయి. సో ఐఎమ్ గ్లాడ్. అంటే అంత కానీ బైజూస్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఐ మీన్ మన పేరెంట్స్ తో ఎఫర్ట్ చేయించడం అది మన హైలీ ఇంపాసిబుల్. సో ఇది ఇంత చక్కని ఫీచర్స్ తోటి, మంచి ఆప్షన్స్ తోటి, ఇంత తక్కువ ప్రైస్ కి ఇంకా సర్వీస్ మోటివ్ తో మీరు ముందుకు రావడం ఇట్స్ ఆర్ ఫార్చ్యూన్. వీఆర్ వెరీ ఫార్చునేట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్ యూ అవినాష్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నేను సుధాకర్ గారు Sudhakar garu, very shortly we will have another exclusive Zoom seminar andi with your application. Okay, absolutely right. Okay andi, coming back to the thank you. Coming back to this Sudhakar garu, definitely yes. ఓకే అండి. సో ఇదండి ఆన్లైన్ క్లాసెస్. అంటే ఇప్పుడు చాలా వరకు మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం ఫిజికల్ గా లేదా డైరెక్ట్ గా లైవ్ ఆన్లైన్ క్లాసెస్ చేయడానికి కొన్ని ఆటంకాలు మనకున్నాయి. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మన సుధాకర్ గారు, అవినాష్ గారు మన ముందు పెట్టింది. నెక్స్ట్ ఏంటంటే నేను ఇంతకు ముందు చేసింది నేను మీ ముందుకు ఉంచుతున్నానండి. అదేంటి అని అంటే స్టార్ట్ ట్యూషన్స్. ఒకవేళ అస్సలు మా వల్ల కాదండి, మేము ఉంటున్న ఏరియాలో ఆన్లైన్ ఏ విధంగా కూడా మేము చేయలేమండి, ఆన్లైన్ కి పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించరండి అన్నప్పుడు మీరు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ పేరెంట్ దగ్గర తీసుకొని, అవసరం అయితే మీకు ఆ ప్రొఫార్మాను కూడా నేను మీకు పంపిస్తానండి. సెల్ఫ్ డిక్లరేషన్ పేరెంట్ దగ్గర ఎలా తీసుకోవాలి అంటే గవర్నమెంట్ తీసుకున్న సెల్ఫ్ డిక్లరేషన్ కాదు, ట్యూషన్స్ కోసం ప్రత్యేకంగా ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ని నేను తయారు చేశాను. దాన్ని మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ పేరెంట్ తో సంతకం పెట్టించి కనీసం ఒకరు లేదా ఒక ఇద్దరు టీచర్స్ తాలూకా హెల్ప్ తీసుకొని మీ స్కూల్లోనే అట్లీస్ట్ ఒక హాఫ్ డే, మార్నింగ్ 9 to 12:30 or 9:30 to 1 మీరు ఒక 3 hours క్లాసెస్ చెప్పి ఒక నామినల్ ట్యూషన్ ఫీ మేము పెట్టింది అదేనండి, 300 to 500 అంతే ట్యూషన్ ఫీ పర్ మంత్ పెట్టి అందులో నుంచి ఒక 100 రూపాయలు స్కూల్ తీసుకొని, ఎందుకు ఎలక్ట్రిసిటీ ఖర్చుల కోసం ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుంచి ఒక 100 రూపాయలు తీసుకొని మిగిలింది ఆ కన్సర్న్ టీచర్ కి ఇచ్చేసేటట్టు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయం, చాలా స్పష్టంగా మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి మనం ఈ ట్యూషన్స్ ని కంటిన్యూ చేయొచ్చు. గతసారి మేము స్టార్ట్ చేసి దగ్గర 1.5 month తర్వాత ఫిబ్రవరిలో స్కూల్ స్టార్ట్ అయింది. మాకేమీ అభ్యంతరం రాలేదు, ఎవరి నుంచి ఎటువంటి ప్రెషర్ రాలేదు. మా స్కూల్ హైవే మీద ఉంది, హైవేకి కనెక్ట్ అయి ఉంది. అయినా కూడా మా దారిలో నుంచి ఎంఈఓ వెళ్తాడు, అయినా కూడా ఎవ్వరు ఎటువంటి ప్రాబ్లం పరిస్థితి వాళ్ళకు కూడా తెలుసు. దయచేసి మీరు ఇలా ట్యూషన్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఫిజికల్ ట్యూషన్స్. ఓకే, దాంట్లో క్లియర్ గా డిక్లరేషన్ లో ఉంటది, పేరెంటే మనల్ని రిక్వెస్ట్ చేస్తే మనం ట్యూషన్ స్టార్ట్ చేసాం అనేది. దీన్ని అఫీషియల్ గా మీరు ఏ అనౌన్స్మెంట్స్ ఇవ్వద్దు, పేరెంట్ టు పేరెంట్ వెళ్ళనియండి. వీలైతే వాట్సాప్ లో మీరు మెసేజ్ పెట్టుకోండి, పర్లేదు, ఇండివిజువల్ గా మొత్తానికి అట్లా తీసుకోండి. అట్లీస్ట్ ఫస్ట్ టు 7th. ఒకవేళ ఇన్ కేస్ రీఓపెనింగ్
ప్రైమరీ ఓపెన్ చేయలేదు అనుకుందాం, ఓన్లీ హై స్కూల్స్ ఓపెన్ చేస్తే హై స్కూల్స్ వాళ్ళు ఫిజికల్ గా చేసినప్పుడు మనం ట్యూషన్స్ లాగా కంటిన్యూ చేసుకోవచ్చు. అది పేరెంట్స్ దగ్గర నుంచే, పేరెంట్స్ నోట్లో నుంచి అదే చెప్పాలి. వాళ్ళు ఎవరు చెప్పినా అదే చెప్పాలి. మేమే అడిగామండి, మేము అడిగితే వాళ్ళు ట్యూషన్ స్టార్ట్ చేశారు. అది నేను చెప్పాను కదా, మీరు పేరెంట్స్ కమిటీ కానీ ఫామ్ అప్ చేసుకుంటే ఆ పేరెంట్స్ కమిటీ హెల్ప్ తోటి మీరు ఆ పని చేయొచ్చు. సో హై స్కూల్స్ వాళ్ళు ఇందాక మన సార్ చెప్పారు, ఫస్ట్ లో చెప్పారు, యూనిటీ అమాంగ్ ద నియర్ బై స్కూల్ ఈజ్ నీడెడ్. హై స్కూల్స్ లో వాళ్ళు మాత్రం ఒకవేళ చేయాలి అనుకుంటే, ఓపెన్ చేయాలనుకుంటే వాళ్ళల్లో వాళ్ళకి యూనిటీ ఉండి వాళ్ళందరూ కలిసి, చూడండి హై స్కూల్ కరెస్పాండెంట్స్ ఒక మీటింగ్ పెట్టుకొని దే షుడ్ కమ్ టుగెదర్, discuss on the cost effective measures to be taken, and then sharing the faculty, resources, infrastructure. ఈ పని చేయండి దయచేసి హై స్కూల్ టీచర్స్. మీరు మీ లొకాలిటీలో మీ మండల్లో ఉన్న కరెస్పాండెంట్స్ తో మాట్లాడి దగ్గరగా ఉంటే మీ ఫ్యాకల్టీని కూడా షేర్ చేసుకునేటట్టు, సో దట్ ఒకే టీచర్, ఒక మ్యాథ్స్ టీచర్, మంచి మ్యాథ్స్ టీచర్ ఉన్నారనుకోండి, అదే మ్యాథ్స్ టీచర్ మిగిలిన స్కూల్స్ కూడా వెళ్తే ఆ టీచర్ కి కొద్దిగా మంచి శాలరీ వస్తుంది, ఎందుకంటే ముగ్గురు కలిసి ఇస్తారు కాబట్టి. అట్ ద సేమ్ టైం అవర్స్ షేర్ చేసుకోవడమే కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. రిసోర్సెస్ కూడా, మీకున్న రిసోర్సెస్ ని కూడా, ఒకవేళ మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు కంప్యూటర్ ఎయిడెడ్ ఇది ఒక స్కూల్లోనే ఉంది అనుకుందాం, మిగిలిన స్కూల్స్ వాళ్ళతో మాట్లాడండి. ఇలాంటప్పుడు ఇంకా భేషజాలన్నీ పక్కన పెట్టండి. ఇలాంటప్పుడు చిన్న స్కూల్స్ లో ఉన్న అన్హెల్దీ కాంపిటీషన్ తీసేసేయండి, పక్కన పెట్టండి. వెళ్ళి అడగండి, తప్పు లేదు. మీరు కలిసి కూర్చొని మాట్లాడండి. లేదు ఒక పెద్ద స్కూల్ తోటి అక్కడ లోకల్లో మీరు వాళ్ళకి సపోర్ట్ తీసుకోగలుగుతారు అంటే, పెద్ద స్కూల్ అంటే ఐ మీన్ కార్పొరేట్ వాళ్ళు ఎలాగో మనల్ని కేర్ చేయరు, సెమీ కార్పొరేట్ లోనే మనకి ఎలిజిబుల్ గా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడితే వాళ్ళతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ చేసుకోండి. అలాగా హై స్కూల్స్ ని మీరు వస్తూ ఒకవేళ రన్ చేయాలంటే రన్ చేయొచ్చు. నెక్స్ట్, ఒకవేళ ప్రైమరీ అండ్ యూపీ స్కూల్స్ పరిస్థితి ఒకవేళ ఇంకా పోస్ట్ పోన్ అయ్యి రీఓపెనింగ్ కాకపోతే అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే, నేను చెప్పాను కదా ఇందాక పాయింట్ నెంబర్ 7 ప్రకారంగా స్టార్ట్ ట్యూషన్స్ అకార్డింగ్ టు పాయింట్ 7 ట్యూషన్ స్టార్ట్ చేయండి. లేదా ఇగో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ మనం మేబీ మనం ఒక ఎక్స్క్లూజివ్ యాప్ తీసుకొని చేయలేనప్పుడు, ఇప్పుడు మన బ్రదర్స్ సుధాకర్ గారు, అవినాష్ గారు చెప్పినటువంటి ఆప్షన్స్ తీసుకొని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయండి. ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఆన్లైన్ క్లాసెస్ అంటే మళ్ళీ దీంట్లో నేను మీకు కొన్ని ఇవి చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటి అని అంటే, హౌ టు స్టార్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. అర్బన్ ఏరియాలో అయితే ఆన్లైన్ క్లాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి, రూరల్ ఏరియా అయితే ఆన్లైన్ క్లాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి. అర్బన్ ఏరియాలో అయితే లైవ్ క్లాసెస్ పాసిబిలిటీ ఉంటది కాబట్టి హై స్కూల్, ఎస్పెషల్లీ హై స్కూల్ కి పాసిబుల్ ఉంటుంది. ప్రైమరీకి అర్బన్ ఏరియాలో కూడా కొద్దిగా కష్టమే. బట్ ఈవెన్ దెన్ టు స్టార్ట్ విత్ యూ కెన్ ట్రై గూగుల్ క్లాస్ రూమ్ కానీ ఇలాంటి యాప్ ద్వారా మీరు గూగుల్ క్లాస్ రూమ్ అయితే ఫ్రీ, జూమ్ కానీ గో మీటింగ్ అయితే మళ్ళీ మీరు ఫ్రీ అయితే 40 నిమిషాలు, ఒక్కొక్క క్లాస్ కి 40 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. సో మీరు 40 నిమిషాల్లో క్లాస్ ముగించుకోవచ్చు కాబట్టి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు, జూమ్ లో కానీ గో మీటింగ్ లో కానీ. మీరు అది అయితే 50 పెయిడ్ కాకపోతే 50 వరకే పర్మిషన్ ఇస్తారు. పెయిడ్ అయితే 100 ఉంది, ఇంకా నంబర్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, ట్రై చేయండి. ఇది అర్బన్ ఏరియా వాళ్ళకి. రూరల్ ఏరియా వాళ్ళకి అయితే లైవ్ స్కూల్ క్లాసెస్ చేయడం కొద్దిగా కష్టం అవ్వచ్చు. ఇటు హై స్కూల్ కన్నా ప్రైమరీ స్కూల్ కన్నా కష్టం కాబట్టి ఇందాక మన లక్ష్మీ గణేష్ గారు చెప్పినట్టు ఒక 10-15 మినిట్స్ క్లాస్ ని రికార్డ్ చేసి కైన్ మాస్టర్ కానీ ఇంకేదన్నా చిన్న వీడియో యాప్స్ ద్వారా దాన్ని ఎడిట్ చేసి జస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ ఒకటి మీ స్కూల్ పేరు మీద ఉన్న ఈమెయిల్ ఐడి తోటి యూట్యూబ్ ఛానల్ ని మీరు క్రియేట్ చేసుకొని ఆ లింక్ ని పేరెంట్స్ కి పంపించి, అంటే అలా చేయడం వల్ల ఏంటంటే ఆన్లైన్ లో అట్ ఏ టైం కూర్చోవాల్సిన పని ఉండదు. అదే టైంలో మీరు ఏ టైంకి పెడితే ఆ టైం కూర్చోవాల్సిన అవసరం ఉండదు. లేదా ఇప్పుడు మన బ్రదర్స్ చెప్పిన యాప్ కూడా అలాంటిదే, ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్ అయి ఉండే క్లాసెస్ కాబట్టి వాళ్ళు ఏ టైంలో అన్నా ఇంటి దగ్గర ఆ క్లాసెస్ ని అటెండ్ అవ్వచ్చు, చూడొచ్చు. సో ఇట్లా మనకి ఇప్పుడు వీళ్ళు చెప్పిన యాప్ లోనైతే ఈవెన్ మనం అసైన్మెంట్స్ ఇవ్వచ్చు, అలాగే వాళ్ళ రికార్డ్ ట్రాక్ ని చెక్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు వీడియో చూసారా లేదా ఇవన్నీ మనకి తెలిసిపోతా ఉంటాయి.
కాబట్టి అది కూడా ఒక మంచి హెల్ప్ఫుల్ ఇదే. లేదు అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టుకొని మీరు ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళ కన్వీనియంట్ టైంలో, ఎందుకంటే ఒకవేళ ప్రతి ఇంట్లో ల్యాప్టాప్స్ ఉండకపోవచ్చు, లేకపోతే ట్యాబ్స్ ఉండకపోవచ్చు, లేదా ఒకటే స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు. ఆ ఒక్క స్మార్ట్ ఫోను తండ్రి దగ్గర ఉంటుంది, ఆయన బయట తిరుపుకొని ఎప్పుడో ఈవినింగ్ వెళ్తాడు. అట్లీస్ట్ ఆయన ఉండే టైంలో ఆ మొబైల్ తీసుకొని ఎగోరా నీ క్లాస్ చూసుకో అని చెప్పి ఇవ్వడానికన్నా అవకాశం ఉంటుంది. సో అట్లా మీరు ప్రస్తుతానికి అలా మేనేజ్ చేయండి. లేదా మీరు ఒకవేళ ప్రైవేట్ అంటే ఒకవేళ మీ బుక్స్ ఎవరైతే మీకు ఇస్తున్నారో ఆ బుక్ పబ్లిషర్ కూడా మీకు కొన్ని యాప్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా డెవలప్ చేసి ఇస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడండి. సో ఈ విధంగా దీనికి ఏది చేసినా కూడా ముందు మీరు పేరెంట్స్ మీటింగ్ పెట్టాలి, పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఏ విధంగా ఆన్లైన్ క్లాసెస్ పెట్టాలనుకుంటున్నారు, ఏ విధంగా పేరెంట్ టీచర్ అంటే మీ చైల్డ్ ని సాటిస్ఫై చేయాలా అనుకుంటున్నారు, ఆ యాప్ అయితే యాప్ గురించి మీరు డెమో ఇచ్చుకోవాలి, మీటింగ్ పెట్టుకోవాలి. లేదు ఇప్పుడు ఈ మన సుధాకర్ గారు, అవినాష్ గారు చెప్పినటువంటి ఎనీవేర్ క్లాస్ అంటే ఫ్రమ్ ఎనీవేర్ అనేది అట్లా దాని గురించి అన్నా మీరు ఒక అవేర్నెస్ మీటింగ్ పెట్టుకోండి మీ పేరెంట్స్ తో. ఈ విధంగా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వాట్ అబౌట్ ద టెక్స్ట్ బుక్స్ అంటే నేనైతే ఈ మధ్య ఈ అకాడమిక్ ఇయర్ కి సజెస్ట్ చేస్తుంది ఏంటంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్. ఎందుకు అంటే ఒకవేళ అందరూ కూడా గవర్నమెంట్ సిలబస్ ని బేస్ చేసుకునే యాప్స్ తయారు చేస్తున్నారు. లేదు ఒకవేళ 1st to 5th వరకు మనం వేరే యాప్స్ వేరే బుక్స్ ని కానీ మనం ఆప్ట్ చేస్తున్నట్టయితే ఆ బుక్ పబ్లిషర్ నే మీరు సపోర్ట్ అడగండి. లేదా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు 1st to 5th మన అవినాష్ గారు వాళ్ళు ఎన్సీఆర్టీ సిలబస్ ఐ మీన్ సిబిఎస్ఈ ఇచ్చేస్తున్నారంట. 6 నుంచి గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు కాబట్టి దీన్ని కూడా వాడుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో అయితే టెక్స్ట్ బుక్స్ ఒకవేళ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ని బేస్ చేసుకుంటే మనకు కొద్దిగా బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే దూరదర్శన్ క్లాసులు అవి ఇవి వాటి ద్వారా చేయొచ్చు. లేదా ఇంకొక యాప్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా గవర్నమెంట్ సిలబస్ ని బేస్ చేసుకొని చేస్తున్నారని విన్నాను, లుసిడా అని. వీలైతే దాని గురించి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏది అవకాశం ఉంటే దాన్ని మీరు ఆప్ట్ చేసుకోండి. రెండోది టెక్స్ట్ బుక్స్ ఇందాక మన గణేష్ గారు చెప్పినట్టు లెస్ అండ్ లో కాస్ట్ టెక్స్ట్ బుక్స్ ని తీసుకోండి. ఈవెన్ ఒక ప్రైవేట్ టెక్స్ట్ బుక్స్ తీసుకున్నా మీ పబ్లిషర్ని అడగండి, తక్కువ ఇది ఉండాలి, కంటెంట్ కూడా తక్కువ ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ నేను లాస్ట్ టైం ఏం చేశానంటే ఓన్లీ ఒక టర్మ్ బుక్ తీసుకున్నాను. టర్మ్ బుక్స్ తీసుకునే విధానం ఉంటే మీకు టర్మ్ బుక్ ఒకటే తీసుకోండి. ఆ ఒక్క టర్మ్ కి కావాల్సిన హిందీ, తెలుగు అండ్ టర్మ్ బుక్ ఓకే తీసుకోండి. మీరు ఎంత లో అయితే అంత లో టెక్స్ట్ బుక్స్ ని మీరు కండక్ట్ చేయండి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ అండి. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ అటెండింగ్ దిస్ మీటింగ్ అండి. ఏ అసిస్టెన్స్ కావాలన్నా కైండ్లీ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ, కాంటాక్ట్ మీ అండ్ టేక్ మై హెల్ప్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో దిస్ ఇస్ వాట్ డెఫినెట్ గా సార్ జీకే పబ్లిక్ స్కూల్ సార్ నేను ఇప్పుడే ఐల్ గివ్ యూ ద లింక్ అండి. ఒక నిమిషం. యూపీఎస్ఎఫ్ వాట్సాప్ గ్రూప్ తాలూకా లింక్ ని నేను మీతో ఇప్పుడు ఇక్కడ షేర్ చేసుకుంటాను. దయచేసి ఎవరన్నా ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బీ విత్ us or even if you be a member or not, you can definitely take the facilities or help from our group andi. I'll just send you the link and your connection. ఓకే అండి, చాట్ వాట్సాప్ గ్రూప్ ని నేను మీకు చాట్ లో పెట్టాను, మీరు దాని ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. లేదంటే నా నంబర్ నోట్ చేసుకోండి, 9492048420. నేను ఒకసారి మళ్ళీ ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఉందండి, 9492048420. మీరు ఎవరన్నా నాకు వాట్సాప్ లో పింక్ చేయండి, నేను వెంటనే ఐ విల్ రెస్పాండ్ టు యూ. మిమ్మల్ని ఆ గ్రూప్ కి యాడ్ చేస్తానండి.
ఓకే అండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఫైనల్ గా మన సిద్ధారెడ్డి గారు, శారదా స్కూల్ మొలకల్ చెరువు. సార్, నిన్న మీరు మాట్లాడతాను అని అన్నారు. సిద్ధారెడ్డి సార్. ఓకే అండి, ఐఎమ్ అన్మ్యూటింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరంతా ఎవరన్నా మాట్లాడొచ్చు. ఐ హ్యావ్ అలౌడ్ యూ టు అన్మ్యూట్. శ్రీనివాసులు రెడ్డి సార్. యా, సిద్ధారెడ్డి సార్ మాట్లాడొచ్చు, శ్రీనివాసులు రెడ్డి సార్ మాట్లాడొచ్చు సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. అందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్. ఇది ఆన్లైన్ యాప్ ఒకసారి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయండి సార్. నేను ఖచ్చితంగా దానికోసం ఒక స్పెషల్ సెషన్ తీసుకుంటాం సార్. మళ్ళీ మనం పెట్టుకుందాము. సార్ వాళ్ళని పిలుస్తాను. ఒక రోజు మళ్ళీ ప్రత్యేకంగా మనం ఈ ఆన్లైన్ ఇది ఎలా యూజ్ చేయాలి అనే దాని మీద ఒక 40 minutes అన్నారు. సో మనం ఒక 40 minutes సెషనే కాబట్టి ఇంకొకసారి మళ్ళీ మనం పెడదాం సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్, లాస్ట్ ఇయర్ మెమోరాండం ఇచ్చాను సార్ ఎంపీఓ సార్కి. ఆ ఫీజెస్ స్ట్రక్చర్, లాస్ట్ బ్యాక్లాగ్ ఫీజెస్ ఉండేటివి లిస్ట్ ఇచ్చాము, కానీ ఎటువంటి రెస్పాండ్ అయితే లేదు సార్. అవునా సార్? అదే ఈసారి మనం అనుకున్నాం కదా సార్, మనం అంటే ఇండివిజువల్ గా కంటే మనం మన యూపీఎస్ఎఫ్ లెటర్ హెడ్ మీద మెమరాండమ్ అన్ని స్కూల్స్ తాలూకా అంటే డ్యూస్ ని అనెక్చర్ లాగా పెట్టి నేను దానికి ఒక ఫార్మాట్ తయారు చేసి మీకు అందరికి పంపిస్తాను. అనెక్చర్ లాగా పెట్టి మనం గ్రూప్ గా ఇద్దాం సార్. ఈసారి ములకల్ చెరువు మండలానికి డైరెక్ట్ గా మీరు ఒక్కరే కాకుండా మీరు, మన శ్రీనివాసులు రెడ్డి సార్, ఇంకా అక్కడ ఎన్ని స్కూల్స్ వస్తాయో వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసి అంతా కలిపి కలెక్టివ్ గా ఇద్దాం. ఎందుకంటే ఇండివిజువల్ గా ఇస్తే మనకి సరే సార్, ఓకే సార్, మంచిది సార్ అనేస్తారు తప్ప పట్టించుకోరు. సో ఈసారి మనం కలెక్టివ్ గా ఇద్దాం. నేను చెప్పాను కదా, కలెక్టివ్ గా ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మనల్ని బేఖాతరు చేశారనుకోండి, అప్పుడు మనం చెప్తున్నాను కదా, ఒక నోటీస్ కూడా ఇద్దాం. ఏం నష్టమేం లేదు, మనం ఏం భయపడిపోవాల్సిన అవసరం లేదు. జీవోలు 100 చేస్తారు వాళ్ళు చేసిన ప్రతి జీవోకి మనం తల ఉంచాల్సిన అవసరం లేదు. అవసరమైతే మనం పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దాం. అది అంత స్థాయి రాదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనం అందరం గ్యాదర్ అవుదాం, అవసరమైతే మీ మండలానికి మేము వస్తాం, చుట్టుపక్కల మండల్స్ నుంచి మేము కూడా వస్తాం, మీ మండల ఎంఈఓ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఓకే, అట్లా కలెక్టివ్ గా వెళ్తాం. ఓకే సార్. ఇండివిజువల్ స్కూల్స్ కూడా వెళ్ళి ఏ స్కూల్స్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఆ స్కూల్ కి కూడా వెళ్ళాం సార్. మేము వెళ్ళి అక్కడ హెడ్ మాస్టర్స్ కి వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసాము, కానీ ఎటువంటి రెస్పాండ్ అయితే లేదు. అదే మనం ఇండివిజువల్ గా చేస్తున్నప్పుడు కొద్దిగా వాల్యూ ఇవ్వరు సార్. మనం ప్రైవేట్ స్కూల్ అన్నా కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్ అన్నా కానివ్వండి, మనం నోటీస్ రిటర్న్ గానే పంపిద్దాం. ఎవరికన్నా ముందు రిటర్న్ గా పంపిద్దాం, ఆ తర్వాత అవసరం అయితే వెళ్ళి కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. డెఫినెట్ గా చేద్దాం సార్. ఓకే సార్ గణేష్ గారు చెప్పండి. ఏంటంటే మన చేతితో మనం తీయచ్చు సార్ నేమ్స్. మన దగ్గర టీసీ పట్టుకెళ్ళకపోతే వరకు కూడా మనం వెయిట్ చేయించి వాళ్ళ చేతితో వాళ్ళని తీసుకోమని చెప్తాం. అంతే మన చేతితో వాళ్ళు ఎంత మనం చేసినా మా ప్రమేయం లేకుండా వెళ్ళిపోయాడు సార్, మాకు సంబంధం అయితే ఎవరు తీసుకుంటారో మీరు తీసుకోండి అని చెప్పేసి కొంచెం అది కూడా మనం బెదిరింపు ధోరణిలోనే. అవును, చేయాలి. ఎందుకంటే మీరు డిలీట్ చేసుకుని మీ స్కూల్స్ లో వేసుకున్నారు కాబట్టి మనకి ఫ్యూచర్ లో అదే ఎవిడెన్స్ అవ్వచ్చేమో. ఒకవేళ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఫ్యూచర్ లో మనకి అదే ఎవిడెన్స్ అవ్వచ్చు. మన దగ్గర నుంచి పిల్లలు వాళ్ళు తీసేసుకున్నారు మా ప్రమేయం లేకుండా అన్నారు. ఒకవేళ భయపెట్టా మీరు తీసేసుకోమని చెప్పానండి. ప్రస్తుతానికి మనం ఒక విప్లవం తీసుకొచ్చే వరకు. ఓకే సార్, అయితే క్లోజ్ చేద్దాం. ఓకే, రైట్ సార్. ఓకే సార్, ఇంకెవరన్నా మాట్లాడాలా? శ్రీనివాసులు రెడ్డి సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్ అందరికి. నమస్తే. నమస్తే సార్. కాస్త లేట్ గా జాయిన్ అయ్యాను ఈ రోజు. పర్వాలేదు సార్, చెప్పండి. కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి కాస్త లేట్ గా వచ్చాను.
అవును సార్, అవును సార్, పర్లేదు సార్. చాలా మంచి విషయాలండి. ఈ రోజు అయితే చాలా నాకు తెలిసినంత వరకు ఇన్ని మీటింగ్ల పైకి కూడా ఈ రోజు భారీగా సక్సెస్ అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇంకా మనం చెప్పాల్సింది అయితే ఏమి లేదులేండి. ఇప్పటికే సమయాతీతం ఎక్కువైపోయింది కదండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, ఇంకా ఎవరన్నా అంటే లోపల ఎక్కడో కొద్దిగా మాట్లాడాలని. లక్ష్మి మేడం మాట్లాడండి మేడం. నమస్తే సార్. నమస్తే. వాల్యుబుల్ సెషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం. నేను ట్యూషన్స్ స్టార్ట్ చేశాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. రన్ అవుతున్నాయి, పిల్లలు కూడా బాగానే వస్తున్నారు. తక్కువ ఫీజులే పెట్టుకొని ప్రస్తుతం స్టార్ట్ చేసాము. ధైర్యంగా ఆ పని అందరూ చేయండి, ఏం పర్వాలేదు. చెప్తున్నాను కదా, మీరు ఖచ్చితంగా దాన్ని ధైర్యంగా కొనసాగించండి. ఖచ్చితంగా పేరెంట్ దగ్గర సరైన సెల్ఫ్ డిక్లరేషన్ రాయించుకోండి. ఓకే సార్, అది ఇంపార్టెంట్. అలాగే సార్, థ్యాంక్ యూ. ఓకే, రైట్ మేడం, రైట్ మేడం. ఓకే మేడం, ఎస్కే రత్నం మేడం ఫ్రమ్ విశాఖపట్నం, ఏమైనా మాట్లాడతారా? షూర్ సార్. గుడ్ ఈవినింగ్. అలా గుడ్ ఈవినింగ్ అండి. నేను కూడా లేట్ గానే జాయిన్ అవ్వడం జరిగింది. సో మీ సూచనలన్నీ మేము ఆచరణలో పెట్టదలిచినవే, తప్పకుండా చేస్తాము. కాకపోతే ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే చాలా అతి తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ఏదో విధంగా ఫీజెస్ ఎగ్గొట్టాలన్న ఒక ఆలోచనే కానీ పిల్లలు ఏదైతే వెనకబడి ఉన్నారో దాన్ని మళ్ళీ వీళ్ళ ద్వారా మనం రప్పించుకుందాం అనే ఉద్దేశం అయితే ఎవరిలో నాకు కనిపించలేదు. కానీ మీ సూచనల మేరకు మాక్సిమం కన్విన్స్ చేయడానికే ప్రయత్నం అనేది చేస్తున్నాము. సో కొంతవరకు సక్సెస్ అనేది జరుగుతుంది. కొంతమంది మాత్రం కావాలని మొండి పట్టుతోని వెళ్ళిపోవాలనుకుంటే 80% సహా మీరు ఫీజెస్ క్లియర్ చేసి పట్టుకొని వెళ్ళండి అని చెప్తున్నాం. ఆ విధంగా కూడా కొంతవరకు మనం కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు అన్నట్టు ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటంటే తక్షణ కర్తవ్యం ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటమే. చేసి లోకల్ అంటే విశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా మన గ్రూప్ లో ఉండుంటే దయచేసి మనం అందరం ఒక మూకంబడిగా ఉండి వెళ్తే మనకు ఒక మంచి ఫలితం అనేది వస్తుందండి. ఇండివిజువల్ గా ఎవరితో మాట్లాడినా సరే ఎవరు కూడా కేర్ చేసే సిచ్యువేషన్ అయితే లేరు. సో కనీసం ఒక 5-6 మనం వెళ్ళగలిగితే మన మాట కొంతవరకైనా వాళ్ళు వింటారు. వినకపోతే ఏమవుతుందని ఒక ఆలోచన వాళ్ళు చేస్తారని నా యొక్క ఉద్దేశం. కాబట్టి అందరూ కలిసి వస్తే బాగుంటదని ఒక ఆలోచన. ఇంకా ఫీజెస్ డ్యూ అంటే మాత్రం ఇప్పుడు మీరు నెలవారీ పెట్టమని అంటున్నారు సార్, బాగానే ఉంది. సో ఒక నెల మనం మెయింటైన్ చేసాం అనుకోండి, ఒక నెల ఇస్తారు వాళ్ళు. సో మినిమం ఫీజు అనేది మనం కలెక్ట్ చేయలేకపోతే మనం అసలు రెంట్లు మాది చాలా తక్కువ స్ట్రెంత్ అండి. ఆ తక్కువ స్ట్రెంత్ మీద అసలు కట్టలేకపోతే ఈ రెంట్లు ఏం కడతాం, కరెంట్ బిల్ ఏంటి, ట్యాక్స్ విషయం ఏంటో నాకు ఇంతవరకు తేలలేదు సార్. 2 years నుంచి నాకు 50,000 అనేది ట్యాక్స్ పెండింగ్ ఉండిపోయింది. మరి అది కట్టాలా వద్దా, కడితే ఏమైనా మనకు కన్స్ట్రక్షన్ ఇస్తారో నాకైతే ఏం అర్థం అవ్వలేదు. మా ఓనర్ అయితే ఫుల్ ప్లెజ్డ్ గా నా మీద డిపెండ్ అయిపోయి ఉండిపోయారు. సో ఇలాంటి కొన్ని సలహాలు సూచనలు మీ వరకు నాకు కావాలి. సో చాలా మంది చేయకుండా కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారు కదా సార్. వాళ్ళు స్టూడెంట్స్ యాప్ లో మాత్రం ఉంటున్నారు, స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు. అది మరి మనకు ఎంతవరకు అది మనకి పాజిటివ్ అనేది నాకు తెలియట్లేదు. స్టూడెంట్స్ మరి వాళ్ళు తెలిసి తీస్తున్నారో తెలియట్లేదు. లాస్ట్ టైం అయితే చాలా మంది వెళ్ళిపోవడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ లో వెళ్ళారు మా సరౌండింగ్స్ చూసుకొని. లాస్ట్ టైం మొన్న ముందు మాట్లాడినటువంటి మాస్టర్ గారు ఎవరో చెప్పారు, స్కూల్స్ అన్నింటిని కూడా గవర్నమెంట్ స్కూల్స్ చాలా అట్రాక్టివ్ గా మనకి వాళ్ళకి చూపించి అన్ని ఫ్రీగా ఇస్తాము అని చెప్పేటప్పటికి అటువైపే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. క్లాసెస్ జరగట్లేదు కాబట్టి ఊరకనే మీ స్కూల్లో ఉంచి మీకు ఫీజెస్ పే చేయటం ఎంతవరకు సమంజసం అండి అనేసి తిరిగి మనల్ని వాళ్ళు మోటివేట్ చేయటం అనేది జరుగుతుంది.
సో ఇంకేంటంటే ఇంకా దిగజారుడుతనంగా మనం మాట్లాడగలిగితే వాళ్ళు ఎంతవరకు వింటారనేది నాకు తెలియదు కానీ మరీ అంతగా మోటివేట్ చేస్తుంటే వాళ్ళు ఏంటంటే మళ్ళీ చీప్ మెంటాలిటీతో మాట్లాడతారండి. స్లమ్ ఏరియాలో పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు, మనం చెప్పిన ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా ఏదో మనల్ని బ్రతుకులాడుతున్నారు మేడం గారు అన్న దృష్టితోనే చూస్తున్నారు కానీ సో మా పిల్లల కోసం కదా అనేది ఆలోచించే వాళ్ళు ఎవరో 100కి 10 మంది, 90 మంది మాత్రం మనకి నెగిటివ్ గానే మనకి రిజల్ట్ ఇస్తున్నారు. సో మళ్ళీ ఈ రోజు నేను చాలా వరకు మీటింగ్ లో అందరి సజెషన్స్ విన్నాను, బానే చెప్పారు. అదే ప్రయత్నంలో అదే కోణంలో మళ్ళీ మేము చేయాలనే ప్రయత్నం అనేది చేస్తాం సార్ తప్పకుండా. కానీ ఏది చేసినా సరే సార్ గవర్నమెంట్ కి అనేది ఒక హింట్ ఇచ్చేలా ఉండాలి, ఒక బెదిరింపు అనేది మనం ఇవ్వగలిగితేనే కొంతవరకైనా సరే మనం అనుకున్నది మనం చేయగలుగుతాం సార్. లేదంటే ఇంక జీరోలోకి వచ్చేసాం ఈ రోజు అయితే మాత్రం. సరౌండింగ్స్ లో చాలా మంది స్కూల్స్ ఏంటంటే మూసివేయటం కూడా జరిగింది. 20 మంది 30 మంది ఏం స్కూల్ రన్ చేయగలుగుతారు సార్? వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, మాక్సిమం వెళ్ళిపోతున్నారు. నేను ఈ ఒక్క నెలలోనే 10 మందికి టీసీలు ఇవ్వాల్సి వచ్చింది. మొండి కేసు వెళ్ళే వాళ్ళ దగ్గర మాత్రం నేను మొండిగానే ఫీజెస్ అయితే కలెక్ట్ చేస్తున్నాను. ఇవ్వాల్సిన అమౌంట్ ఏదో మీరు ఇచ్చేసి మీరు వెళ్ళండి అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ వస్తాం మేడం అని అంటే ఇప్పటికే సగం మర్చిపోయారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాం ఉన్న సగం ఉన్న తీసుకురొస్తారు మా దగ్గరికి అని ఏదో కొంచెం 2 వడ్డింపులు కూడా జరుగుతున్నాయి. ఏదైనప్పటికీ మరి వాళ్ళని మనం వ్యతిరేకించి చేసేదైతే ఏం లేదు. కన్విన్స్ అయ్యే పేరెంట్స్ చక్కగా మనతో పాటు నడుస్తున్నారు. కన్విన్స్ కాలేని వాళ్ళు మరి మనకి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చి వెళ్తున్నారు. అక్కడ మాత్రం కొంతవరకు మనం సేవ్ అవుతున్నాం అనేది కరెక్ట్. మీరు అన్నట్టు ఎంఓ లెటర్ ఇవ్వాలి, సరౌండింగ్ స్కూల్స్ వాళ్ళకి కూడా మనం ఏదో హెచ్చరికగా చెప్పగలిగితే కొంతవరకు మన స్ట్రెంత్ మనం నిలబెట్టుకోవచ్చు అనే ఆలోచన ఇప్పుడు కూడా నాకు కలుగుతుంది సార్. సో మీరు ఇచ్చినటువంటి సజెషన్స్ చాలా వాల్యుబుల్ అయినవి. ముందు మాట్లాడిన క్లాస్ కూడా చాలా చక్కగా మాట్లాడారు. సో ఇదే టెంపోని మనం మెయింటైన్ చేయగలిగితే బాగానే ఉంటది. ఇంకా అటెండెన్స్ ఎక్కువగా ఇవ్వగలిగితే మనం చాలా మందిని ఎడ్యుకేట్ చేయొచ్చు. సో వైజాగ్ వాస్తవులు మాత్రం ప్రతి ఒక్కరు ఒక యూనిటీలో ఉండగలిగితే దయచేసి మీ నెంబర్ నాకు ఇవ్వండి, లేదా నా నెంబర్ మీరు తీసుకొని కాంటాక్ట్ చేయండి. మనం అందరం ఎంఈఓ దగ్గరికి వెళ్దాము, సరౌండింగ్ స్కూల్స్ కి వెళ్దాము. ఒక మాట మీద మనం ఉండగలిగితే మాత్రం మనల్ని మాత్రం ఇది చేసేది ఎవ్వరు ఏమీ లేదు. ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ. అసలు ఎవ్వరు అంటే ఇప్పుడు వరకు ఏంటంటే వాళ్ళు కాలబడుతున్నారు, మనం పరిగెడుతున్నాం. కానీ ఇప్పుడు మనం నిలబడదాం. కలబడినా చేసేది ఏం లేదు సార్. అంటే వాళ్ళకున్న ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు చెప్పేది ఏదో మనం చెప్తారు, వాళ్ళు చెప్పేది మనం తప్పు పడడానికి లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏం జరుగుతున్నది కూడా మనం వాళ్ళకి తెలియపరిచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం చూద్దాం సార్. మరి ఏదైనా సరే చెయ్యకపోతే మాత్రం రొటీన్ అయిపోతుంది. ఈ కరోనా ఇంకా 2 సంవత్సరాలు ఉంటుందా, 3 సంవత్సరాలు ఉంటుందా, 10 సంవత్సరాలు తెలియదు. ఈ లోపు ఎంతమంది ఎన్ని స్కూల్స్ మూసుకుంటారు సార్? తింటాను కూడా తినలేని సిచ్యువేషన్ లో ఉన్నటువంటి టీచర్స్ కూడా ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎలాగైనా రన్ చేసేయగలుగుతారు, అది వేరు. పేరెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే మరి మళ్ళా మాలాంటి ఏరియాస్ లో మాత్రం మొండి పట్టుదల క్యాండిడేట్స్ గానే ఉన్నారు. కానీ మీరు కొంచెం ఈ రోజు మాత్రం చాలా మంచి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడాను. సో అవన్నీ మేము ఆచరణ పెట్టడానికే ప్రయత్నిస్తాము. అతి త్వరలో మరి మీరు కలిసి లేదా మేమంటే మీరు పాయింట్స్ అన్ని మీ అందరికీ షేర్ చేస్తాను మేడం. మళ్ళీ ఇంకోసారి చేయండి. మేము గ్రూప్ లో కూడా కొంతవరకు కట్టాల్సినవో మేము పెడతాము. వాళ్ళు మాక్సిమం కన్విన్స్ చేయడానికే మన ప్రయత్నం అనేది మనం చేస్తాం. మనకు కూడా సిద్ధంగా లేము మేము, మనకు కూడా అవసరమే. మరి మొండిగా మాట్లాడిన వాళ్ళతో మనం ఏం చేయలేం. వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో వాళ్ళకి ఇచ్చేసి మనం పంపించడమే. సో స్టూడెంట్స్ యాప్ నాకు ఏంటంటే డౌట్, స్టూడెంట్స్ యాప్ లో మాత్రం ప్రతి ఒక్క క్యాండిడేట్ కనబడుతున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ చాలా మంది వెళ్ళినట్టు నాకు ఇంటిమేట్ వస్తుంది. మరి వాళ్ళు తీయకుండానే వాళ్ళు అడ్మిషన్ ఇస్తున్నారా ఏంటో నాకు అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది ప్రస్తుతానికి చైల్డ్ ఇన్ఫో యాక్టివ్ అయిన తర్వాత తెలుస్తుంది. అదే కాలేదు అంతే. వాళ్ళు మామూలుగా మాన్యువల్ అడ్మిషన్స్ ఇస్తున్నారు, తర్వాత మనకు తెలుస్తుంది. అందుకే ఆ లోపే మనం మెమరాండం ముందే మనం ఇచ్చేస్తే మంచిది. మన నష్టాలు మన కష్టాలు ముందే ఎంఈఓకి మెమరాండం ఇస్తే అప్పుడు కొద్దిగా ఆగుతారు. తొందరపడి చేయకుండా వాళ్ళ దగ్గరికి అడ్మిషన్ రాగానే దయచేసి మీరు పేరెంట్ ని మా దగ్గరికి పంపించండి.
మేము కూడా ₹2 చూసి చూడనట్టు తగ్గించుకునే వసూలు చేస్తున్నాం సార్. మేమేం గొంతు మీద కత్తి పెట్టి వసూలు చేయట్లేదు అని మనం ఒకసారి ఓవరాల్ గా కూడా చెప్తాము. అలాగే రిటర్న్ గా ఒక మెమరాండం ఇచ్చేద్దాం. మేడం నేను డ్రాఫ్ట్ చేస్తున్నాను. రేపు మర్నాడు లోపు నేను ఆ మెమరాండం మీ అందరికీ పెడతాను. ఓకే, మీరు ఎక్కడికక్కడ మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఎంతో సుదూరంలో ఉండి మాలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ అయ్యో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ మీరు కోరుకోవడం అనేది, అంటే ఇక్కడ మా చుట్టుపక్కల కూడా చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. ఫోన్ చేసిన లిఫ్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. మరి మహంతి గారు మాత్రం మాకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీకు మాత్రం మా టోటల్ మెంబర్స్ నుంచి అందరి నుంచి కూడా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు మేము తెలుపుకుంటున్నాం. సో ఇదే సహాయ సహకారాలు ఉంటాయని మేము ఎల్లవెల్ల మేము నాకు ఆలోచన అయితే ఉంది సార్. సో మీ యొక్క ప్రోత్సాహంతో ఈ రోజు మేము ఇలా మాట్లాడగలుగుతున్నాము, ఒక స్టెప్ ముందుకు వేయగలుగుతున్నాం సార్. ఎవరు వచ్చినా సరే రానివ్వండి, మనం మాట్లాడదాం అన్న ఒక ఆలోచన అన్నది మీ మాటల ద్వారా మాకు చాలా ప్రోత్సాహం జరిగింది. ధైర్యంతో ఉండగలుగుతున్నాం. మెనీ థ్యాంక్స్ సార్. సో ఇంతవరకు కార్యక్రమం అయింది. మన ఫ్రెండ్స్ అందరికి సారీ చెప్తూ కంక్లూజ్ చేద్దాం సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రత్నం గారు అంటే మాటల్ని నేను పొగడతలుగా కంటే దీవెనలుగా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఖచ్చితంగా యూపీఎస్ఎఫ్ మీ అందరికీ కంప్లీట్ సపోర్ట్, డే అండ్ నైట్ 24/7 సపోర్ట్ ఉంటుంది. దయచేసి డోంట్ హెసిటేట్ టు కాల్ ఎనీ ఆఫ్ అస్. అంటే ఇంకా కొద్దిగా రాష్ట్ర నాయకత్వాన్ని ఖరారు చేసేంత వరకు మీకు నేను కనబడతాను, కానీ ఆ తర్వాత నేను కనుమరుగు అవ్వాలని అనుకుంటాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఆల్వేస్ టేక్ ద క్రెడిట్. ఖచ్చితంగా ఇది అందరి సమిష్టి బాధ్యత. ఎక్కడోళ్ళు అక్కడ ధైర్యంగా మీరే టేక్ ద ఇనిషియేటివ్. నాయకులు అవ్వండి, దూసుకొని వెళ్ళండి, కొట్లాడండి. మీకు ఇక్కడ నుంచి నేను నా సపోర్ట్ నేను అందిస్తాను. అవసరమైతే వచ్చేస్తాను కూడా. నాకు ఏది దూరం కాదు, వైజాగ్ దూరం కాదు, శ్రీకాకుళం కూడా దూరం కాదు, విజయనగరం అసలే దూరం కాదు. ఐ విల్ బి దేర్. సో దయచేసి అందరూ స్ట్రాంగ్ గా ఉండండి, బీ బోల్డ్, భయపడొద్దు. సో ఈ సిచ్యువేషనే కాదు, ఇంతకన్నా భయంకరమైన సిచ్యువేషన్ వచ్చినా రాటు తెలుపుకోవాలి మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అసలు ఎంతసేపు ఉన్నారు అంటే చాలా గ్రేట్ అండి. వన్స్ అగైన్ వీలైతే మళ్ళీ త్వరలో కలుద్దాం. ఈ పాండమిక్ లో ఎప్పటికప్పుడు మీకు సజెషన్స్ ఇస్తా ఉంటాను. రీఓపెనింగ్ వరకు కూడా నాకు వచ్చే ప్రతి ఆలోచన మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అందరికి. జై హింద్ అందరికి. సార్ మనోహర్ సార్ చెప్పండి. మీకు కూడా మా అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ మొదటి నుంచి నాకు ఇచ్చిన ప్రోత్సాహమే. లేకపోతే ఐఎమ్ జస్ట్ స్మాల్ అంటే గడ్డిపోస లాంటి నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, గంగాధర్ గారు థ్యాంక్ యూ అండి. గంగాధర్ దొర గారు, జీకే పబ్లిక్ స్కూల్ వారు థ్యాంక్ యూ. కిషోర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు థ్యాంక్స్ అండి. పి శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పాలిమాథ్ స్కూల్ ఉండి వెస్ట్ గోదావరి నుంచి థ్యాంక్ యూ అండి. దయచేసి మీకు ఎవరికన్నా నా ఫోన్ నెంబర్ లేకపోతే దయచేసి తీసుకోండి, నేను చాట్ బాక్స్ లో పెట్టాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 9492048420 అది నా వాట్సాప్ నెంబర్. 9492048420. కైండ్లీ కాంటాక్ట్ మీ. ప్రగతి యూపీ స్కూల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. సౌందర్య సార్ థ్యాంక్ యూ సో మచ్. సిద్ధారెడ్డి సార్ థ్యాంక్ యూ. శ్రీవాణి మేడం థ్యాంక్ యూ అండి. సతీష్ కుమార్ గారు ఫ్రమ్ శ్రీ విద్యా నికేతన్ థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు, కిల్లి శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నమస్తే.